అని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ అనండి. సార్ ముందుగా నా గురించి చెప్తాను సార్ ఒక 5 మినిట్స్. నేను తర్వాత వెస్టేజ్లోకి రావడానికి గల కారణాలు, వెస్టేజ్లో నా జర్నీ ఎలా అయితే నేను కొంచెం చిన్న సక్సెస్ ఎలా తీసుకున్నా అనేది కొంచెం వివరంగా చెప్తాను సార్. నా టెస్ట్ మనీ చెప్పడానికి అవకాశం కల్పించినట్టు అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సార్ నా పేరు రామకృష్ణ, మాది గుంటూరు. నేను చిన్నప్పటి నుంచి సార్ మా అమ్మా నాన్న ఏం చదువుకోలేదు సార్. అమ్మా నాన్న చదువుకోకపోయినా వాళ్ళు ఏం చెప్తా ఉంటారు, పిల్లల్ని బాగా చదివించాలి. వాళ్ళు ఎప్పటి నుంచి కళ ఉంటుంది, పిల్లలు వాళ్ళు చదువుకోకపోయినా పిల్లల్ని చదివించాలి. అదే ఉద్దేశంతో నేను అక్క సార్, నాకు అక్క నేను బాగా చదువుకుంటా చదివించేవాడి. అక్క గవర్నమెంట్ జాబ్ వచ్చింది సార్. గవర్నమెంట్ హాస్పిటల్, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ హెడ్ నర్స్ అక్క. అదేవిధంగా నేను ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత ఇంటర్మీడియట్ చదివాను. దాని తర్వాత ఫార్మసీ పూర్తి చేశాను సార్. ఎప్పుడైతే డిప్లొమా ఇన్ ఫార్మసీ బాపట్లలో పూర్తి చేసిన వెంటనే నాకు జాబ్ వచ్చింది. జాబ్ అంటే ప్రైవేట్ జాబ్ చూసుకున్నాను. ఏదైనా నా ఇంటెన్షన్ ఏంటంటే జాబ్ వచ్చింది అక్కకి, నాకు కూడా జాబ్ రావాలి. ఇదే ఇంటెన్షన్ సార్. బాగా చదివిస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు చదువు చదువు చదువు. అక్క హాస్టల్లో ఉండి చదువుకునేది, నేనేమో ఇంటి దగ్గరే ఉండేవాడిని. ఎప్పుడు ఆడుకోవాలని బయటికి వెళ్ళినా ఇంట్లో వాళ్ళు కొడతా ఉండేవాళ్ళు సార్. నీకు ఆటలు అంటే ఇష్టం, చదువుంటే బాధపడుతుంటావు, చదువుకుంటేనే లైఫ్ ఉంటుంది, వేరే చెడు సమాసాలు చేస్తాను. బయటికి వెళ్తే చాలు సార్, క్రికెట్ ఆడటానికి ఆడాలనిపించేది. కానీ బయటకు వచ్చి ఇంటికి వచ్చి కొట్టేవాళ్ళు. చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసేవాడిని. ఇంటికి వస్తే అక్క ఉండేది కాదు, ఫ్రెండ్స్తో ఆడాలనిపించేది. ఆడాలనిపించినా కానీ పరిస్థితులు వేరే ఉండేవి. ఎప్పుడు చదువు అంతా ఉండేవాళ్ళు. నాకేం అర్థమయ్యేది కాదు, చిన్నపిల్లోడిని, నాకు అర్థమయ్యేది కాదు. సో అట్లా నేను 10th క్లాస్ పూర్తి చేశాను సార్. 10th క్లాస్లో కూడా స్కూల్ సెకండ్ రావడం జరిగింది. దాని తర్వాత ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాను. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నట్టు ఫార్మసీ పూర్తి చేసుకున్నాను. ఏదో ఒకటి ఇంటర్మీడియట్ అయిన వెంటనే జాబ్ రావాలంటే టెక్నికల్ కోర్స్ అయితే జాబ్ వస్తుంది, డిగ్రీ అయితే రాదని టెక్నికల్ కోర్స్ ఫార్మసీ చేశాను. దాని తర్వాత జాబ్ వచ్చిందని 108లో 2007లో జాయిన్ అయ్యాను సార్. 108 ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్లో. అక్కడ నుంచి మొదలైంది సార్ నాకు. ఇంకా జాబ్ వచ్చింది కదా అమ్మాయి అనుకున్నాను సార్. అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు 2800 రూపాయలు సార్. 108లో నేను 2007 జనవరిలో జాయిన్ అయ్యాను. అక్కడ నాకు పోస్టింగ్ రావడంతో అక్కడ నుంచి నన్ను మెదక్ వేశారు సార్. మెదక్లో 3 సంవత్సరాలు చేశాను. 3 సంవత్సరాలు చేసి అదే జీతం 2800. నాకు ఏం అర్థమయ్యేది కాదు సార్. అప్పుడున్న పరిస్థితులు వేరు. అదే జాబ్ అనుకుంటా ఉండేవాడిని. ఇంట్లో వాళ్ళేమో అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, అక్కడ వచ్చాడు అట్లా అని చెప్పేసి అక్కకు మ్యారేజ్ చేశారు. ఇంకా నాకు ఇంకా బాధ్యతలు ఎక్కువైనట్లు నాకు అనిపించింది. ఇప్పటిదాకా అక్క జాబ్ వచ్చింది, దానివల్ల సెటిల్ అవుతున్నాం అనుకునేవాడిని. అక్క జాబ్ మ్యారేజ్ అయిన తర్వాత అక్క వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా నేనే చూసుకోవాలి కుటుంబాన్ని అన్న ఆలోచనలు పడిపోయాను సార్. నాకేం అర్థమయ్యేది కాదు. అక్క సపోర్ట్ ఉండబట్టే నేను చదవగలిగాను అనిపించింది. అక్క మ్యారేజ్ అయినా కానీ నన్ను చదివించాలి, ఈ ఒక సక్సెస్ అవ్వాలి తమ్ముడని అదే ఆలోచనతో మా అక్క చాలా ఎఫర్ట్ పెట్టింది సార్. ఇప్పటికీ చాలా నాకు హెల్ప్ చేస్తానే ఉంది. సో ఆ పద్ధతిలో నేను అక్కడ నుంచి చదువుకుంటా వచ్చి చివరికి ఆ జాబ్ చేస్తూనే ఉండేవాడిని సార్. శాలరీ సరిపోయేది కాదు. సో ఇది కాదు నా లైఫ్ అని చెప్పేసి డిగ్రీ కంటిన్యూ చేయాలని చెప్పి డిగ్రీ జాయిన్ అయ్యాను సార్. రెగ్యులర్గా జాబ్ చేస్తూనే డిగ్రీ కాలేజ్కి వెళ్ళి నసరాపేట జాయిన్ అయ్యాను. నేను నసరాపేటలో చదువుకోవాలి, మెదక్లో జాబ్ చేయాలి. సో ఇది రెండు చాలా లాంగ్ డిస్టెన్స్ ఎంపీ రిక్వెస్ట్ మీద నేను అట్లా గుంటూరు రావడం జరిగింది. 108లోనే గుంటూరు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. అక్కడ నుంచి కాలేజీకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంటే ఓన్లీ ఎగ్జామ్స్ రాసేవాడిని సార్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసుకున్నాను. ఎగ్జామ్స్ రాయడం వల్ల ఫస్ట్ పాస్ అయ్యాను, బీజెడ్సీ జాయిన్ అయ్యాను. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్లో నేను రోజు కాలేజీకి రావట్లేదని చెప్పి లెక్చరర్స్ నాకు ప్రాక్టికల్స్ ఏమి వేయకుండా జీరో వేశారు సార్. అతను ఎవరో రావట్లేదు రామకృష్ణ అని, అతనికి పాస్ చేయించొద్దని చెప్పి పక్కన పెట్టారు. అదే ఇంటెన్షన్తో నేను అట్ ఏ టైం డిగ్రీ సెకండ్ ఇయర్ కూడా సబ్జెక్ట్స్ మొత్తం పాస్ అయ్యాను. అక్కడ నేను ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం తీసుకోవటం వల్ల ఎవరు అసలు కాలేజీలో కూడా సెకండ్ వచ్చాడు, ఇతను ఎవరు కాలేజీకి రాకుండా సెకండ్ క్లాస్ వచ్చాడు, నన్ను పిలిచారు. ప్రిన్సిపల్ లెక్చర్స్ అందరూ పిలిచి చాలా నాకు ఎంత మంచి అనిపించిందంటే వీళ్ళకి ప్రాక్టికల్స్ కూడా సపరేట్గా నాకు రాపిచ్చి నా చేత కూడా పాస్ చేయించారు. థర్డ్ ఇయర్ కూడా పాస్ అయ్యాను. అట్లా డిగ్రీ నేను పూర్తి చేసుకున్నాను సార్. నేను చదువు అంటే నాకు ఎంత ప్రాణం అంటే అంత ప్రాణంగా చదువుకునేవాడిని. ఏం సార్ అట్లా డిగ్రీ పూర్తి చేశాను. డిగ్రీ మొత్తం కాలేజ్ కూడా సెకండ్ వచ్చాను సార్. కాలేజ్ మొత్తం మీద కాలేజీకి వెళ్ళకుండా
రెగ్యులర్గా జాయిన్ అయ్యి డిగ్రీలో కూడా పాస్ అయ్యాను. ఆ తర్వాత నాకు నమ్మకం వచ్చింది. ఏమనంటే డిగ్రీ చదివితే మంచి జాబ్ వస్తది. ఏదైనా గ్రూప్స్ కానీ ప్రిపేర్ అవ్వాలన్నా, గ్రూప్స్‌కి గాని, వీఆర్‌ఓ ఏది వెళ్ళాలన్నా నాకు డిగ్రీ కావాలి. డిగ్రీ పూర్తి చేసుకున్నాను. జాబ్ చేస్తూనే గుంటూరులో జాబ్ చేసుకునేవాడిని. నైట్ డ్యూటీకెళ్ళేవాడిని. ఎగ్జామ్స్ రాసుకునేవాడిని. ఎగ్జామ్స్ అప్పుడు సెలవు పెట్టుకునేవాడిని. ఎగ్జామ్స్‌కి ఒక వారం రోజుల ముందు చదువుకునేవాడిని. ఇట్లా డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత ఈ గ్రూప్ ఎగ్జామ్స్ రాశాను సార్. యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసేవాడిని. ప్రిలిమ్స్ రాశాను జాబ్ వచ్చిద్దని. ప్రిలిమ్స్ పాస్ అయ్యాను. మళ్ళీ మెయిన్స్ వరకు హైదరాబాద్‌లో ఎగ్జామ్స్ రాశాను. ఇట్లా ఏదైనా వీఆర్ఓ ఎగ్జామ్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 తర్వాత బీసీ స్టడీ సర్కిల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాను సార్. బీసీ స్టడీ సర్కిల్‌లో సీట్ వచ్చింది. ఫ్రీ కోచింగ్ సెంటర్ గ్రూప్ 1 ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇదంతా చేసుకున్నా గానీ అక్కడ వరకు వెళ్తున్నాను గానీ దాని నుంచి నాకు రావట్లేదు సార్. ఇంట్లో అమ్మ ఒక్కటే అంది సార్. "నీకు అదృష్టం కలిసి రాలేదు. గ్రహాలు ఉన్నాయి. కొంచెం పూజ చేయించుకోవాలి. శనిగ్రహాల పూజ అది ఇదని" అన్నీ చెప్తా. నేను అయన్నీ నమ్మేవాడిని కాదు సార్. "నువ్వు చేయించుకో." అప్పటికి ఇంట్లో వాళ్ళ కోరిక మేరకు, వాళ్ళ ఇష్టం మేరకు 1, 2 సార్లు కూడా పూజలు కూడా చేయించుకున్న సందర్భాలున్నాయి సార్. నాకప్పుడు కనిపించింది పూజలేమి లేదు అనిపిస్తున్నా గానీ వాళ్ళ ఇష్టం మేరకు చేయించుకోవాల్సొచ్చింది. నా తలరాత ఏం మారలేదు సార్. అట్లా జరుగుతున్న పరిస్థితుల్లో రోజు నేను 108లో ఇక్కడే ఉన్న గుంటూరులో జాబ్ చేస్తున్నప్పుడు నేను అగ్రిగోల్డ్ కట్టించేవాడిని సార్. ఏదో చిన్న ఏదైనా గానీ ఇన్‌కమ్ రావాలి ఏదో ఒకటని చెప్పేసి అప్పట్లో అగ్రిగోల్డ్ కట్టించాం. అగ్రిగోల్డ్ కట్టించేటప్పుడు మా అంబులెన్స్ పాయింట్ ఏదో మాధవ నాయుడు సార్ ఉండేవాడు సార్. నాకు ఈ ప్లాట్‌ఫార్మ్‌ని పరిచయం చేసినటువంటి గ్రేట్ లీడర్ మాధవ నాయుడు సార్‌కి కూడా నేను థాంక్స్ చెప్పుకున్నాను. చాలా చాలా రుణపడి ఉంటాను. అట్లా మాధవ నాయుడు సార్ అగ్రిగోల్డ్ అట్లా నాకు 20 సంవత్సరాల నుంచి పరిచయం సారు. ఆ పరిచయం మేరకు నన్ను ఎప్పటినుంచో వెస్టేజ్‌లోకి రండి, రండి అని అడుగుతా ఉండేవాడు సార్. వెస్టేజ్‌లోకి రండి అంటే నేను ఇది నేను ఆల్రెడీ ఉన్నాను సార్. నా వల్ల కాదు సార్ అని చెప్తా ఉన్నాను సార్. చెప్తా ఉన్న క్రమంలోనే మళ్ళీ నాకు ఏమనిపించిందంటే డిగ్రీ కాదు ఏదో టీచర్ పోస్ట్ వస్తే బాగుంటుందని జాబ్ చేసుకుని బీఈడీ పూర్తి చేసుకున్నాను. బీఈడీ పూర్తి చేసుకున్న డిఎస్సి ప్రిపరేషన్ చేశాను. బీఈడీ ఆ డిగ్రీ కూడా రాలేదు. దాని తర్వాత డిఎస్సి రాశాను. దాని తర్వాత మొన్న రీసెంట్‌గా లైబ్రరీ సైన్స్ గవర్నమెంట్ మారితే లైబ్రరీలు పడతాయి. లైబ్రరీ అసిస్టెంట్ చదివాను. టైప్ నేర్చుకున్నాను. పీజీడీసీ కంప్యూటర్స్ నేర్చుకున్నాను. నా పాయింట్ ఒక్కటే సార్. నేను ఏం చేసినా, ఏం చదివినా నా భవిష్యత్తు మారాలి. గవర్నమెంట్ జాబ్ వస్తే భవిష్యత్తు మారిద్ది. ప్రశాంతంగా ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల్ని చూసుకోవాలన్నా నాకు జాబ్ కావాలి. ప్రైవేట్ జాబ్‌లో బానిసత్వమే ఉంటది అన్న ఉద్దేశంతోనే నాకు ఒక గట్టి నమ్మకం. ఒక జాబ్ కొడితే అబ్బా! మా అబ్బాయి జాబ్ కొట్టాడు. అమ్మాయికి జాబు, అబ్బాయికి జాబు. మా తల్లిదండ్రులు హ్యాపీగా ఉంచొచ్చు. నా లైఫ్ సెటిల్ అయిద్ది. నేను హ్యాపీగా ఉండొచ్చు. ఎప్పుడైనా సెలవులు తీసుకోవచ్చు. నా మీద బాస్ ఉండరు. ఒక ఆలోచన, ఒక ఇంటెన్షన్ నా మనసులో బలంగా ఉంది సార్. గవర్నమెంట్ జాబ్ కొడితేనే లైఫ్ మారిద్ది. గవర్నమెంట్ జాబ్ లేకపోతే మారదనేది ఒక చదువు వల్ల మాత్రమే జాబ్ వచ్చిద్ది. ఇట్లా చదువుకుంటేనే జాబ్ రాగలదు. వాళ్ళకి అదృష్టం నాకు తర్వాత చూడంగా ఏమైందంటే నాకు అదృష్టం లేదేమో అనిపిస్తా ఉండేది. అన్నీ అక్కడ దాకా వెళ్తున్నా ఉండేవాడిని. ఫెయిల్ అవుతా ఉండే. ఏమైందో ఏందో అర్థమయ్యేది కాదు. ఒక్క మార్క్‌లో పోయేది, 6 మార్క్‌లో పోయేది అనేవాడిని. సో, నాకు ఈ ప్లాట్‌ఫార్మ్‌ని పరిచయం చేసినప్పుడు మాధవ్ సార్ చదువుకుంది మూడో తరగతి. నేనేం చదువుకున్నాను డిగ్రీ చాలా చదివున్నాను. ఆయన చెప్తే వినేదేంటి? ఈ చెప్తా ఉంటారులే మార్కెటింగు. నేను కూడా తిరిగాను కదా అగ్రిగోల్డ్ అప్పుడు. చెప్తా ఉంటారు. రకరకాలుగా చెప్తా ఉంటారు. మనం వినాలా? అన్న కొంచెం హెడ్ వెయిట్ ఉండేది నాకు. ఆ హెడ్ వెయిట్ వల్ల 1 ఇయర్ వరకు సార్‌ని తిప్పించుకుంటా ఉన్నాను. అడిగినప్పుడు ఫోన్ నంబర్ రాంగ్‌గా ఇచ్చేవాను. ఆయనేమో జాయిన్ చేయించాలేమనేవాడు. నేనేమో తప్పించుకుందామనుకున్నాను. సో, ఒకరోజు ఒక ఫైన్ డే ఫోన్ నంబర్ అడిగాడు. నేను ఫోన్ నంబర్ ఒక్కోసారి రాంగ్ కూడా చెప్పేవాడిని. ఇంటి దగ్గరికొచ్చాడు. ఇంటి దగ్గరికొస్తే మా మిసెస్ ఉండేది. మా మిసెస్‌తో మాట్లాడి ఎళ్ళిపోయేవాళ్ళు. తిరుమలరావు సారు, మాధవనాయుడు సారు బండి మీదొచ్చారు. మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు సార్ నేను డ్యూటీ దగ్గరికొచ్చారు. సార్ నేను లేనులే సార్ అంటే, సరే మీ మిసెస్ ఐడీ ఏస్తాంలే ఏం గాదు. నువ్వు ఆల్రెడీ ఉన్నానన్నావు గాని, నాకు తెలియకుండా నన్నడిగి మా ఆవిడ ఐడీ ఏసేశారు సార్ వెస్టేజ్‌లో. ఐడీ ఏసిన తర్వాత ఇక ఏం చెప్తున్నాడు మాధవ్ సారు, "ఇక మీటింగ్ రా" అంటున్నాడు సార్. నువ్వు నన్ను ఇరికిస్తున్నాడేమో మళ్ళీ మీటింగ్ రా అంటున్నాడు. నా ఐడీ ఏసేసాడు. సార్ నేను తప్పకుండా వస్తాను సార్ మీటింగ్ అంటే, అప్పటికి 2, 3 మీటింగ్స్ స్కిప్ చేయడం జరిగింది. ఎళ్ళలేదు. సో, ఒకరోజు మీటింగ్ ఏం చేశారు, కొరటిపాడు డీఎల్‌సీపీలో మీటింగ్ ఉంది సార్. ఆ రోజు మీటింగ్ అంటే ఆ రోజు నాకు డ్యూటీ.
నేను 108లో అక్కడే నాకు పాయింట్ ఉంటుంది సార్. మా డ్యూటీ పొద్దున్నుంచి 12 గంటలు సార్ రోజుకి. 2 షిఫ్ట్‌ల్లో డ్యూటీ జరుగుద్ది. మార్నింగ్ 8కి నేను డ్యూటీకెళ్తే నైట్ 8కే దిగేది. మళ్ళీ నైట్ 8కి డ్యూటీకెళ్తే మార్నింగ్ అలా దిగేది. 4 డేస్ మార్నింగ్ ఉంటది. 4 డేస్ నైట్ ఉంటది సార్. ఒకవేళ మేము డ్యూటీ దిగే టైంలో ఏదన్నా ఎమర్జెన్సీ కాల్ వచ్చి అటెండ్ అవ్వాలంటే మాకు టైము 8 కాదు 8:30, 10 అవుతది ఒక్కోసారి కాల్ అటెండ్ అయ్యి. మార్నింగ్ కూడా 10 అవుతది. అంటే ఓవరాల్‌గా 12 గంటలు డ్యూటీ. ఒక్కోసారి ఏదైనా కేస్ వస్తే 12 గంటలు కాస్త 14 గంటలు కూడా అవ్వచ్చు. అట్లా కేసు వచ్చిన దగ్గర నుంచి నాకు ఈ టెన్షన్స్, ఈ సంపాదించాలి, ఎంతో కొంత ఎర్న్ చేయాలన్న ఉద్దేశం ఉండేది. కానీ అవకాశం లేక, ఆలోచన అర్థం గాక ఇలానే ఉంటే నేను ఈ జాబ్ ఇందులోకి రాకముందు గూడా ఎక్కడ అవకాశం లేదని ర్యాపిడో చేసుకునేవాడిని ఖాళీగా ఉన్నప్పుడు. స్విగ్గీ చేసేవాడిని. అది జొమాటో కూడా తీసుకున్నాను. జొమాటోలో ఒక 2000 కట్టి అది నాకు అర్థం కాక కొత్త బండి తీసుకున్నాను సార్. ఈ ర్యాపిడో వేసినప్పుడల్లా ర్యాపిడోలో కొత్త బండి పాడవుతుందేమో, ఈ ర్యాపిడో వేయటం వేస్ట్ కదా మళ్ళీ ఆలోచన కలిగేది. తర్వాత ఎట్లా అయినా కానీ నా జాబ్ 108లో నా జాబ్ చేసుకుంటా పర్ మంత్ ఒక 10,000 ఒక 10,000 ఇన్కమ్ కోసం నేను బాగా కష్టపడేవాడిని. ఇంటికి కూడా వెళ్ళేవాడిని కదా సార్ ఆ 10,000 కోసం. ఆ 10,000 వస్తే ఇంట్లో ఏదో ఖర్చులకు వస్తాయని. మా మిసెస్ వాలంటీర్గా ఉంది సార్ అప్పుడు. ఒక 5,000 మనం అంటుంటాం కదా సార్, వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడుంటాయని. అట్లా ఆ 5,000 అప్పుడు అట్లా ఉండేవి. నేనేదో ఒక 10,000 సంపాదించేవాడిని. నాకు 108లో ఒక 28,000 దాకా వస్తాయి సార్. మొత్తం ఓటీలు చేస్తే అవి చేస్తే ఒక 28,000 వచ్చాయి. గత 17 సంవత్సరాల నుంచి 108 సర్వీస్లో చేస్తున్నాను. నా స్టార్టింగ్ జీతం రూ. 2,800 మొదలైంది. 17 సంవత్సరాల తర్వాత నా జీతం 28,000 చేశారు సార్. ఈ మధ్యలో కూడా నేను 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యి ఇంటి దగ్గరే ఉండి బాగా కష్టపడి చదివితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ వరకు వెళ్ళాను కానీ మెయిన్స్లో పోయింది. నాకు అనిపించింది లైఫ్ ఇది కాదు, ఏదో ఉంది, నేను ఏం చేయాలంటే ఇంక ఇదే లైఫ్ అనుకుంటా ఎలా గడుపుతా ఉన్నాను. ఎప్పుడైతే నేను ఇట్లా మీటింగ్కి వెళ్ళిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది సార్. మీటింగ్లో కూర్చున్న కొల్లిపాడు డిఎల్సీపీలో ఒక 30-40 మంది కూర్చున్నారు. ఒక వంటింటికి పరిమితనం వచ్చి నాకు 30,000 వస్తుందని చెప్పారు సార్. తర్వాత వేరే టాపీ మేస్త్రి అని అంజుబాబు సారు నాకు 40,000 వస్తున్నాయి అన్నారు. ఇట్లా వన్ బై వన్ వస్తున్నాయి అని చెప్తున్నారు కానీ ఎట్లా వస్తున్నాయో నాకు అర్థమయ్యలేదు. సో డబ్బు అయితే ఇందులో ఉంది. నాకు కావాల్సింది ఏంది? ఇన్కమ్. నేను చదువుకుంది దేనికి? ఎంత చదువు చదివినా ఎక్కడికి వెళ్ళినా డబ్బు కోసమే. డబ్బు కావాలి, లైఫ్ సెటిల్ అవ్వాలనే ఉద్దేశం ఉంది. నా మనసు దృఢంగా ఉంది. సో నాకు ఈ ప్లాట్ఫామ్ మంచిది అనిపించింది. కానీ నాకు అర్థం కాలే ఎట్లా డబ్బు వస్తుందని. సో నేను మాధవనాయుడు సార్ తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ఒకటే అడిగాను సార్. సార్ నాకు డబ్బు కావాలి, నేను సంపాదించాలి, నేను లైఫ్లో సెటిల్ అవ్వాలి, నేను ఇంత ఇంత చదివా, నాకు అవకాశాలు బయట ఎక్కడా లేక ఇదిగో ఇట్లా నేను ర్యాపిడో కొన్ని కొన్ని బయట బయట నేను జాబ్ చేసుకుంటానే, జాబ్ దిగిన తర్వాత ఇంటికి వెళ్లకుండా కూడా కొన్ని కొన్ని వేరే వేరే యాక్టివిటీస్ చేసుకుంటా ఒక 10,000 సంపాదించుకుంటున్నా. ఆ 10,000 తెచ్చుకోవడానికి నా కష్టాలు పడుతున్నాను. సో నాకు మీరు చెప్పినట్టు నేను చేస్తా. నాకు 1 ఇయర్ 1,00,000 అని లాస్ట్‌లో మీరు చెప్తున్నారు కదా! నాకు 1 ఇయర్ 1,00,000 అవుతుంది సార్. నాకు 1 ఇయర్ అట్‌లీస్ట్ ఒక 30,000-40,000 ఇప్పించండి సార్ ప్రతి మంత్. నాకిది తోడవుతది సార్. నాకు హెల్ప్ అవుతదంటే, మీరు ఏం చెప్తే అది చేస్తాను సార్ అని చెప్పి మాధవనాయుడు సార్‌కి మాట తీసుకున్నాను. ఆర్‌కే సార్ మీరు ఏం చెప్తే అది చేస్తానన్నారు కాబట్టి, మీరు జస్ట్ ఒక 20, 30 ట్రైనింగ్స్‌కి అటెండ్ అవ్వండి. ఇదేందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అన్నారు. నేను ఇక్కడ పెట్టాల్సింది మీరు టైము. మీరు పెట్టాల్సిన టైంని గనక ఇటు స్పెండ్ చేయండి. ఇది ఫ్యూచర్ బిజినెస్. ఒక నెల, 2 నెలలు, 3 నెలలు మీరు మనీ కోసం ఆలోచించబాకండి. ఎక్కువ మీరు మోర్ మీటింగ్స్ అటెండ్ అవ్వటం వల్ల మీరు ట్రైన్ అవుతారు. నాకు తెలీదు సార్ చెప్పడానికి. నేను కొంతమంది లీడర్స్‌ని మీకు పరిచయం చేస్తాను. ఇష్టాన్ని మీకు కనెక్ట్ చేస్తాను సార్. నేనేం చదువుకోలేదు. మూడో తరగతి చదువుకున్నాను. నాకు 72,000 వస్తున్నాయి. మీరు ఇంత చదువు చదివారు. మీకు ఇంత స్కిల్ ఉంది, నాలెడ్జ్ ఉంది. మీరు నాలెడ్జ్ ఇలా అవ్వకూడదు. ఇందులో ఉంది సార్ లైఫ్ అని చెప్పి నాకు చెప్పడం వల్ల నేను ఏదో నాకు కొంచెం మైండ్‌లో కొంచెం ఆలోచన కలిగింది సార్. అరే! నేను ఇంత చదువు చదివాను. నా నా చదువు దేనికి? డబ్బు సంపాదించుకోవాలి, లైఫ్‌లో సెటిల్ అవ్వాలి. ఏమి చదువుకోలేనోళ్ళు ఇంత సంపాదిస్తున్నారు. నేనెందుకు సంపాదించలేను? నాకున్నదేంటి? వాళ్ళకున్నదేంటనేది ఒక గట్టి రగిలింది సార్. లోపల బర్నింగ్ అనేది ఎట్లా ఉందంటే, నాకు ఆ రోజు నిద్ర పట్టల ఆ మీటింగ్ రోజు. నిద్ర పట్టక మాధవనాయుడు సార్‌కి నాకొకడు చెప్పాడు.
సార్ నేను 24/7 మీకు అందుబాటులో ఉంటాను. మీరు ఎప్పుడన్నా కాల్ చేయండి అన్నారు. నాకు నిద్ర పట్టక రాత్రి 1:30కి ఫోన్ చేశాను సార్ మాధవ్ సార్. ఒకవేళ వీళ్ళు చెప్పింది నిజమా కాదా 1:30కి ఫోన్ ఎత్తుతాడా ఎత్తాడా అని ఫోన్ చేసి మాధవ్ గారు వెంటనే ఫోన్ ఎత్తాడు. ఏం సార్ ఆర్కే సార్ అని కూడా, ఏం లేదు సార్ నిద్ర పడుతున్నారా అన్నారు. నిద్రపోతున్నాను సార్ అన్న. సార్ మాకు నిద్ర పట్టకుండా చేశారు కదా సార్ అన్న. ఏం సార్ అంటే రేపు పొద్దున్న మాట్లాడదాంలే సార్ అని చెప్పి పెట్టేశారు. అక్కడ నుంచి నేను సార్ ప్రతి మీటింగ్ ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ మీటింగ్ అటెండ్ అవుతా. ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను సార్ ఆ రోజు. అదే కొరటిపాడు చెప్పాను కదా ఇంతకు ముందు కొరటిపాడు మీటింగ్లో. ఏం చేయాలి సార్ నేను అడిగాను సార్. ఇందులో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటే కొనుక్కోమన్నారు. అబ్బో ఇదేదో కొనుక్కునేటట్టుగా ఉంది, మళ్ళీ నన్ను ఇరికిస్తున్నారేమో అని డౌట్ వచ్చింది. మీకు ఏం కాదు సార్, నాకు ఏం అర్థమైందంటే ఒక 2,000 రూపాయలు నేను ప్రొడక్ట్స్ కొనుక్కున్నాను సార్. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి, కెమికల్స్ ఉండవు. ఎటు రిలయన్స్ డిమార్ట్లో సోపు సబ్బు షాంపూ పేస్టు హెయిర్ ఆయిల్ ఇవి అన్ని మన నిత్యావసర వస్తువులు కొనకుండా మన లైఫ్ జరిగిద్దా? జరగదు. సో నేను ఒక 2,000 రూపాయలు కొన్ని ప్రొడక్ట్స్ నేను కొనుక్కున్నా కోల్డ్పాట్ డిఎల్సీబీలో. కొనుక్కున్న తర్వాత మా ఇంటికి తీసుకొచ్చాను సార్ అవి. ఇంటికి తీసుకొస్తే మా మిస్సెస్ ఏంది, ఎక్కడికి వెళ్ళావు, మీటింగ్కి వెళ్ళినట్టున్నావు, ఈ ప్రొడక్ట్లు ఏంది ఒక సంచిలో పట్టుకొచ్చావు, మనం డిమార్ట్కి వెళ్తే రిలయన్స్కి వెళ్తే బుట్ట నిండా వచ్చాయి, నువ్వు కవర్లో ఒక 10 ఐటమ్స్ వేసుకొని వచ్చావు, 2,000 రూపాయలు అన్నావు, ఇంకో 1,000 రూపాయలు పెడితే మాకు నెల మొత్తం వచ్చాయి కదా సరుకులు అంతే. ఏందా ఇట్టంది అనుకున్నాను. అనుకున్న తర్వాత ఈ వాడు ఒకసారి చూద్దాము అనుకుని నాలో నేను ప్రశ్నించుకుంటా అక్కడ పెట్టాను సార్. ఒక 1 వీక్ 10 డేస్ వరకు అవి వాడలేదు. సో ఇంట్లో పేస్ట్ అయిపోయింది, నేను తీసుకురావట్లేదు. ఇంట్లో ఆయిల్ అయిపోయింది, నేను తీసుకురాలేదు. సో ఈ వాడాల్సిన పరిస్థితి కల్పించా నేనే. కల్పించడం వల్ల ఏమైంది, వాడారు పేస్ట్ వాడారు బాగుంది. మా ఆవిడ ఏం చెప్పింది, పేస్ట్ బాగుంది, టీ పొడి బాగుంది, 1/1 బాగుందని పాజిటివ్గా నాకు చెప్తా ఉంది. ఓకే ఇది బాగుంది అంటున్నారు కాబట్టి నేను కూడా ఆయన కూడా బాగుంది. సో మనం బయట ఎటు కొనుక్కోవాలి, ఇక్కడ నేను కొనుక్కుంటా ఓకే. ఇంక వెంటనే ఫోన్ చేశాను, సార్ నాకు డబ్బులు ఎప్పుడు పడతాయి, నేను 2,000 రూపాయలు కొనుక్కున్నాను, నాకు డబ్బులు ఎప్పుడు పడతాయి అని మాధవ్. సార్ మీకు డబ్బులు ఆధార్ కార్డు ఇచ్చి ఐడి ఇస్తే డబ్బులు రావు, మీరు పని చేసి కష్టపడి పని చేసి డబ్బులు వస్తాయి, మీరు కొన్ని మీటింగ్స్ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వని చెప్పాడు. సో మీరు ఏం చెప్తారు చెప్పాను అన్నాను కదా సార్. సరే మీటింగ్ ఎప్పుడు సార్ అడిగా. మీటింగ్ ఉన్నప్పుడు చెప్తాను సార్ అన్నా. నాకు ఇంకేమనిపిస్తుంది అంటే డబ్బులు ఎప్పుడు వస్తాయి, డబ్బులు ఎప్పుడు వస్తాయి, డబ్బులు ఎప్పుడు వస్తాయి అనే ఆలోచనే ఉంది. ప్రొడక్ట్లు కొనుక్కోమన్నారు, కొనుక్కున్నా, డబ్బులు ఎప్పుడు వస్తాయి నాకు తెలియదు కదా, సిస్టమ్ తెలియదు, ప్రాసెస్ తెలియదు, ఇదంతా తెలుసుకోవడానికి కొంత టైం పట్టిద్ది అనేది నాకు ఈ మీటింగ్లు ట్రైనింగ్లు వినటం వల్ల అర్థమైంది. సో నేను ఆ ప్రోడక్ట్ని తీసుకున్నాను. మా ఆవిడ ఏం చేసింది, అందులో టీ పొడి ప్యాకెట్ బయట పక్కన చుట్టుపక్కల వాళ్ళు సాయంకాలం పూట ముచ్చట్లు ఆడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి మన స్పైసీ టీ ఒక 4 కలిపి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మా టీ బాగుంది, ఎక్కడి నుంచి తెచ్చామంటే ఏమండి అంటే నాకు తెలియదు, మా ఆయన తీసుకొచ్చాడు, బాగుంది అంటే మాకు కూడా ఒక ప్యాకెట్ తెచ్చిమన్నారు. అప్పుడు నేను డ్యూటీలో ఉన్నప్పుడు మా ఆవిడ కాల్ చేసింది, సార్ ఇట్లా ఒక టీ ప్యాకెట్ అడిగారు, అక్కడ తీసుకొచ్చావు కదా వాళ్ళకి ఇవ్వమన్నారండి. అప్పుడు నాకు అర్థమైంది సార్. అక్కడ నుంచి వాళ్ళ ఏంది ప్రాసెస్ అంటే వాళ్ళ ఆధార్ కార్డు తీసుకున్న వాళ్ళ ఐడి వేసి వాళ్ళకు ఒక టీ ప్యాకెట్ ఇచ్చారు. చిన్న చిన్నగా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ నెట్వర్క్ అట్లా అట్లా వాళ్ళ చుట్టాలు తెనాల్లో ఉన్నారు, మా ఆవిడ చుట్టాలు పాలకొల్లు, అట్లా అట్లా స్ప్రెడ్ అయ్యి నాకు అర్థమైంది ఏంటంటే ఇది నెట్వర్క్ మన కింద ఈ లోపు నేను తిరుగుతా ఉన్నానుగా మీటింగ్స్కి ట్రైనింగ్స్కి వెళ్ళమని, ఇది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్. దీని కింద మనం కొంత నెట్వర్క్ని తయారు చేసుకోవాలి. నెట్వర్క్ తయారు చేసుకొని కనుక మనం ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకుంటే మనకు డబ్బు వస్తుంది అనేది నాకు క్లియర్గా అర్థమైంది. మనం చాలా మీటింగ్స్కి ట్రైనింగ్స్ మాత్రం అటెండ్ అవ్వటం వల్ల మాత్రమే మనకు సక్సెస్ వస్తుంది అనేది అర్థమైంది సార్. ఇట్లాగా అప్పుడు నాకు స్టార్టింగ్ సార్ 109 రూపాయలు వచ్చినాయి సార్. స్టార్టింగ్ చెక్ నాకు ఫస్ట్ 2,000 కొనుక్కున్న 109 రూపాయలు వచ్చినాయి. దాని తర్వాత ఒక మొదటి నెలలోనే బ్రాంచ్ డైరెక్టర్, రెండో నెలలో బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను సార్. దాని తర్వాత ఇప్పుడు నాకు హైయెస్ట్ చెక్ వచ్చేసరికి లాస్ట్ మంత్ సార్ 45,656 రూపాయలు వచ్చినాయి సార్. సార్ నేను ఎందుకు చెప్తున్నానంటే చూడండి సార్, ఒక్క 10,000 వస్తే చాలు అని నేను వచ్చిన వ్యక్తిని ఇప్పుడు నాకు లాస్ట్ మంత్ 45,656 రూపాయలు. ఈ ఇయర్ ఫిబ్రవరి నుంచి నాకు ప్రతి నెల 25,000 వస్తానే ఉన్నాయి సార్. లాస్ట్ మంత్ 45,000, ఈ మంత్ నుంచి కూడా నాకు అదే అమౌంట్ వస్తానే ఉంది. నేను ఏం చెప్తున్నానంటే సార్, ప్రతి ఒక్కళ్ళకి బయట అవకాశాలు లేవు. నేను చాలా స్ట్రగుల్ పడ్డాను, బాధపడ్డాను, ఇబ్బందులు పడ్డాను.
ప్రతి ఒక్కళ్ళు కూడా నాది నిరుపేద కుటుంబం నుంచి వచ్చి చదువే ఒక ఆయుధం. ఇంకా పేదవాడికి చదువే సార్ ఆయుధం. చదువు లేకపోతే ఏమీ లేదని మనం అనుకుంటాం. చదువు జ్ఞానాన్ని నేర్పిద్ది, తెలివితేటలు నేర్పిద్ది. కానీ భవిష్యత్తుని మార్చాలంటే మాత్రం ఏదో ఒకటి ధనవంతుడు కావాలంటే మాత్రం ఆ జ్ఞానం తెలివితేటల వల్ల మనం ధనవంతుడు అవుతాం. ఆ జ్ఞానం తెలివితేటలు ఎక్కడ పెట్టాలి? డబ్బు ఎక్కడ ఉందో అక్కడ కష్టపడాలి మనం. నాకు బాగా అర్థమైన పాయింట్ ఏంటి సార్, నేను ఎంతకాలం 17 సంవత్సరాల నుంచి 108లో చేస్తాను. పగలనక రాత్రనక నా శ్రమని అక్కడ పెట్టేశాను. ఎక్కడ కష్టపడాలో అక్కడ కష్టపడకుండా, డబ్బు ఎక్కడ లేదు అక్కడ కష్టపడతా, వాళ్ళ లక్ష్యాల కోసం నేను పనిచేస్తున్నాననేది నాకు బలంగా నమ్మాను సార్. 17 సంవత్సరాలు చేస్తే నా జీతం 28,000 స్టార్టింగ్. ఇప్పుడు తీసుకున్న జీతం 28,000 108లో. అదే జస్ట్ ఒక 9 నెలలు, 9 నెలలు కూడా కాదు సార్. జస్ట్ 3 నెలల నుంచే జాయిన్ అయిన మూడో నెల నుంచే నాకు 11,000 నుంచి స్టార్ట్ అయింది సార్ ఇన్కమ్. వెస్టేజ్‌లో జాయిన్ అయిన మూడో నెల నుంచే డైరెక్టర్ అయిన తర్వాత 12,530 రూపాయలు స్టార్ట్ అయింది సార్ నా డైరెక్టర్ బోనస్. అక్కడి నుంచి మొదలుపెడితే ఎక్కడ నేను ఏ మంత్‌లో కూడా నాన్ క్వాలిఫైడ్ అనేది అవ్వకుండా ప్రతి నెల 11,000 దగ్గర నుంచి 15,000, 18,000, 19,000, 22,000, 24,000, 29,000 అట్లా ప్రతి మంత్ యాన్ యావరేజ్‌కి 20,000 వస్తానే ఉంది సార్. చూడండి సార్ ఎక్కడి నుంచి ఎక్కడికి నా నా నాకు ఇది చిన్న అమౌంట్ అయిన అందరికీ మీకు చిన్న అమౌంట్ అయినప్పటికీ నాకు ఇది చాలా పెద్ద అమౌంట్ లాగా అనిపించింది సార్. ఎందుకంటే ఒక్క 10,000 కోసం నేను ఇక్కడ డ్యూటీ చేసుకుంటూ, ఏదో ఒకటి వర్క్ చేసుకుంటూ, సాయంత్రం ఆవిడకి ఫోన్ చేసేవాడిని. అమ్మాయి బాక్స్ పెట్టు నేను మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి. కరెక్ట్‌గా మళ్ళీ 8 గంటల డ్యూటీ అంటే మళ్ళీ 7:30 టపక్కన ఇంటికి వచ్చేవాడిని, ఫ్రెష్ అయ్యేవాడిని, బాక్స్ తీసుకెళ్ళిపోయేవాడిని. మళ్ళీ డ్యూటీలో అన్నం తినేవాడిని, మళ్ళీ రెడీ అయ్యేవాడిని, మళ్ళీ బాక్స్ తీసుకొచ్చేవాడిని. ఇలాంటి లైఫ్ నుంచి నాకు జస్ట్ ఒక 20,000 లాస్ట్ మంత్ ఒక 45,000 పడేసరికి, అది కూడా మా ఆవిడ ఐడి మీద చేస్తున్నాను కాబట్టి ఆ అమ్మాయి అకౌంట్‌లో పడింది. చాలా చాలా నాకు బాగా బాగా ఎలా ఉందంటే నాకు మంచి ఎమోషనల్. మా అమ్మ వాళ్ళు కూడా ఫస్ట్ అన్నారు సార్ వెస్టేజ్‌లో ఇట్లా కంపెనీలో జాయిన్ అయ్యానంటే, "ఎందుకు? ఎంతకు కొనిచ్చావు? ఇదంతా వేరే ఫ్రాడు. మన వాళ్ళు అంతే చెప్తారు. డబ్బులు వాళ్ళకొస్తాయి" ఇయన్నీ చెప్పారు సార్. తర్వాత ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో ఇప్పుడు అబ్బాయి మంచిగా లైఫ్ సెటిల్ అవ్వచ్చు. మంచి మారింది. ఓకే. మంచి ప్లాట్‌ఫార్మ్ ఎంచుకున్నాడు. ఇప్పుడు చెప్తా ఉన్నారు సార్ అందరూ. నేనేమంటున్నానంటే పిల్లలు పాడైపోతారని ప్రతి తల్లిదండ్రులకు ఉంటది సార్. ప్రతి తల్లిదండ్రులకు ఉంటది. ఎందుకంటే గతంలో చెడు సహవాసాలు చేసి చేసి ఏదో చెడు సహవాసాలు చేస్తే చెడ్డ అలవాట్లు వస్తాయేమో, చదువు మానేస్తారని ఆ ఉద్దేశం మనకు చెప్తారు. అది వాళ్ళ తప్పు కాదు. ఇట్లా పెద్దయిన తర్వాత మనం ఏదో ఒకటి చేస్తే సక్సెస్ అయిన తర్వాతే మనం సక్సెస్ అయిన దాన్ని చూపిస్తారు. బయట ఫెయిల్యూర్ అయినోళ్ళు ఉంటారు. సక్సెస్ అయినోళ్ళు ఉంటారు వ్యవస్థలో. వెస్టేజ్‌లో మనం గెలవాలంటే తప్పకుండా సక్సెస్ అయిన వాళ్ళ మాటలు మాత్రమే మనం వినాలి. ఒక్కటే బలంగా చెప్తాను సార్. నువ్వు గెలవాలి అని సంకల్ప బలం ఉంటే, ఎవరెస్ట్ శిఖరం ఎక్కి పైన జెండా బాతిన వాడిని అడగాలి. ఎవరెస్ట్ శిఖరం నువ్వు ఎక్కావురా బాయ్ అని చెప్తే, ఆడు చెప్తాడు. పలానా పలానా హాట్‌స్పాట్‌లు ఉన్నాయి. నేను ఎక్కగలిగాను. ఇదే నా లక్ష్యం అని చెబుతాడు. వెస్టేజ్‌లోళ్ళు ఏం చేస్తున్నారు? జెండా బాతినోడిని అడగట్లా. కింద పడి అక్కడ గుచ్చుకొని, పిర్రకు గుచ్చుకొని ఎళ్ళిపోయి, రక్తం గారి కింద పడి ఎళ్ళిపోతా ఉన్నోళ్ళని వాళ్ళనడుగుతారు వెస్టేజ్ అంటే ఏంటని. వాళ్ళేం చెప్తారు సార్, "అబ్బో! అదే ఎవరెస్ట్ శిఖరమా? నువ్వు ఎక్కలేవు. నువ్వు పడిపోతావు. పైన ఇంకో పులుంది శిఖరం మీద. అది నిన్ను తినేసిద్ది." రకరకాలుగా చెప్తారు సార్. నేను ఒకటే కంపల్సరీ గట్టిగా బలంగా చెప్తాను సార్. నువ్వు గెలవాలన్నా, నువ్వు లక్ష్యం సాధించాలన్నా ఎవరైతే ఎవరెస్ట్ శిఖరం ఎక్కి నిలబడి జెండా పాతుతారో వాళ్ళ మాటలు మాత్రమే నువ్వు వినాలి. సక్సెస్ అయిన వాళ్ళ మాటలు మాత్రమే నువ్వు వినాలి. అట్లా వినగలిగితేనే నీకు సక్సెస్ వస్తది. అసోసియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది నేను ఇవన్నీ నేర్చుకుని సార్ చాలా చాలా మీటింగ్స్ మోస్ట్‌లీ ఎక్కువ సురేష్ సార్ ట్రైనింగ్స్, లీడర్‌షిప్ ట్రైనింగ్స్ ఇవన్నీ నేర్చుకోవడం వల్ల నన్ను నేను మార్చుకుంటేనే నాకు ఈ చిన్న సక్సెస్ రాగలిగింది సార్. ఎప్పుడైతే వెస్టేజ్‌లో మనం ఎక్కువ తగ్గుతామో అప్పుడే నెగ్గుతాం సార్. చాలామంది తగ్గటం నచ్చక వాళ్ళు నెగ్గలేరు. ఎక్కువ తగ్గితే మనం నెగ్గుతాం. ఇలా లీడర్‌షిప్ ట్రైనింగ్స్ నేర్చుకోవటం వల్ల నాకు ఫస్ట్‌లో టీమ్ వచ్చేది కాదు సార్. చాలామంది మీటింగ్స్ రమ్మంటే ఆ! వస్తాంలే, చేద్దాంలే, ఇప్పుడే వస్తా అనేవాళ్ళు ఫోన్ ఎత్తేవాళ్ళు కాదు. ఈవెన్ ఫస్ట్‌లో మా ఆవిడ సార్ రూ. 109 వచ్చినప్పుడు కూడా
నువ్వు నెల మొత్తం చేసావు, బయట చేసుకునేవాడు కదా, ఒక 10,000 నుంచే కదా, నూటితో 100 రూపాయలు వచ్చినాయి, ఎట్లా ఎట్లా అయితే అంది సార్. సో నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, మీటింగ్ మీద నేను చూసింది, నేను ఇప్పుడు ఏం చేయాలని ఆలోచన చేసిన తర్వాత గుడికి తీసుకెళ్దాం అని చెప్పేసి బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది సార్, కొరటిపాడు అవతల. గుడికి వెళ్దాం అని చెప్పేసి రెడీ అయ్యి మీటింగ్ హాల్లో తీసుకెళ్ళి కొరటిపాడులో కూర్చోబెట్టాను సార్ మా ఆవిడని. కూర్చోబెట్టి నేను కనపడితే మళ్ళీ ఎక్కడ మీటింగ్ మళ్ళీ కిందకి వెళ్దాం ఉంటుందని నేను కిందకి వచ్చేస్తాను. మీటింగ్ అయిపోయిన దాకా నేను పైన లేను. నేను కనపడకపోతే మీటింగ్లో కూర్చోవాల్సిందేగా. ఇంక అట్లా కూర్చున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఇదే మీటింగ్ చెప్తా ఉంటే, తర్వాత లాస్ట్లో అయిపోయి 10 నిమిషాల ముందు పైకి వెళ్తే మళ్ళీ బయటకు వచ్చినాక, ఇదేనా నువ్వు రోజు చేస్తుంది, సరే బాగానే ఉంది చెయ్యొచ్చులే, చేద్దాము అన్నది సార్. నాకు ఒక్క పాయింట్ అర్థమైంది సార్. ఆ క్షణం నాకేమనిపించిందంటే, సో మన మాట వినట్లేదు, మనం చెప్తున్నాం స్టేజ్లోకి రా, నేను ఇది చేస్తున్నాను అది చేస్తాను, మన నా మాట వినలా. కానీ నేను చిన్న మీటింగ్ కనుక ఏదో ఒకటి కన్వీనియన్స్ చేసో కన్ఫ్యూజ్ చేసో మీటింగ్లో కనుక కూర్చోబెట్టగలిగితే, ఏం చెప్పింది, తన మైండ్ సెట్ మారి ఇది చెయ్యొచ్చు అన్న ఒక్క ఇంటెన్షన్ చిన్న 0.01% అని తన మైండ్లోకి వెళ్ళగలిగిందంటే, సో నేను గెలవాలంటే తప్పకుండా వేరే వాళ్ళని నేను మీటింగ్ కంపల్సరీ కూర్చోబెట్టుకోవాలి అన్న నాకు ఒక ఆలోచన. సో నేను ఏదైనా మీటింగ్ 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 మోర్ మీటింగ్స్కి ఎక్కువ ఎంతమంది నా టీం తీసుకెళ్ళి కూర్చోబెడితే అంత సక్సెస్ వస్తుంది అనేది నాకు అనిపించింది సార్. ఎందుకంటే ఇంట్లో భార్య నా మాట వినలేదు, నేనే ఒక సంవత్సరం వరకు రాలేదు స్టేజ్లోకి. వేరే వాళ్ళు నా మైండే ఒక్కోసారి ఇది చేయగలనా చేయలేనా అన్న కాన్ఫ్లిక్ట్లోకి వెళ్ళింది, సంఘర్షణలోకి వెళ్ళింది. సో నేను వేరే వాళ్ళని ఎట్లా, వాళ్ళు నా మాట వినట్లేదు నేను అనుకోవాలి. సో అది తప్పు. నేను ఏదో ఒకటి చెప్పి వాళ్ళు మీటింగ్ తీసుకెళ్ళాలనేది, మీటింగ్ తీసుకెళ్తేనే అక్కడ మారతారు, అక్కడ మైండ్ సెట్ మారుతారు అన్న ఒక నమ్మకం నాకు కలిగింది. సో మీటింగ్ ఫస్ట్ నేను అట్లా మీటింగ్ తీసుకెళ్ళి కూర్చోబెట్టుకునేవాడిని. స్టార్టింగ్లో సార్ నేను ఇది వెస్టేజ్లోకి జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ రోజు నాకు సిస్టాన్ని కనెక్ట్ చేశారు సార్ మాధవ్ సార్. సిస్టాన్ని ఎలా కనెక్ట్ చేశారంటే, నేను డ్యూటీలో ఉన్నాను సార్, అంబులెన్స్ పాయింట్ దగ్గర సడన్గా ఒక కారు వచ్చి ఆగింది. కారు వచ్చి ఆగిన తర్వాత కారులో నుంచి ఎంఎస్ఆర్ గురువు గారు, ఆ రోజు మీటింగ్లో ఉన్నాను కాబట్టి తెలుసు, ఎంఎస్ఆర్ గురువు గారు, మాధవ్ సారు, ఇంకోసారి ఎవరు వచ్చారు సార్ నాకు ఐడియా లేదు. ముగ్గురు వచ్చి మా అంబులెన్స్ దగ్గర ఒక, మేము బలలో ఉండదు సార్, చాప మీద ఉంటుంది, ఆ చాప మీద కూర్చొని గురువు గారు ఆ పక్కన కూర్చొని ఒక బుక్ ఉంది ఆర్కే సార్, మీకు బుక్ మీద నాకు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆర్కే సార్ మీరు చేయాలి, మీరు చేస్తారు. నేను అసలు ఆశ్చర్యపోయాను సార్. 18 లక్షలు తీసుకున్నానంట అప్పుడు సారు. 18 లక్షలు తీసుకున్న సార్ ఏంటి నా పక్కన కూర్చొని షాప్ మీద కూర్చొని నాకు ఇట్లా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయటం ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుందంటే, మాధవ్ సార్ చెప్పాడు, గురువు గారు కలవటానికి వచ్చారు ఇది అని చెప్పగానే నాకు అర్థం అవ్వలేదు సార్. సడన్గా నేను షాక్ అయ్యాను. తర్వాత ఓకే సార్ మీరు చెయ్యాలి, తప్పకుండా చేస్తారు, చేద్దాం సార్ అంటే, అప్పటి నుంచి నాకేమైంది, సో నేను గెలవాలి, గెలిచి తీరాలి, గెలిచి 10 మంది చూపించాలని నా ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్ కానీ ఎవ్వరూ చెప్పలేదు సార్. నా పక్కన ఒక బాబు సార్ ఉంటే సార్కి ఒక్కరికి చెప్పాను. సో చాలా మందికి అట్లా చెప్పుకుంటూ వస్తే మంచి టీం వచ్చింది సార్. బాబు సార్ అని కానివ్వండి, కాయల శ్రీనివాసరావు సారు, కోటేశ్వరరావు సారు, 104, అట్లాగే ఈ మధ్య గణేష్ సారు, శ్రీలత మేడం, సుధారాణి మేడం, మంచి మంచి లీడర్స్ సార్. నాకు అర్థమైంది ఏంటంటే, ఇది లీడర్షిప్ బిజినెస్, మనం లీడర్స్ని తయారు చేసుకోవాలి, లీడర్షిప్ బిజినెస్లో లీడర్స్ తయారు చేసుకుంటే మనం సక్సెస్ వస్తుంది. సో అట్లా నా జర్నీ మొదలయ్యి ఇప్పుడు చిన్న సక్సెస్ తీసుకున్నాను సార్. మీ అందరికీ ఒకటే చెప్తాను సార్, బయట ఎక్కడ అవకాశాలు లేవు. గవర్నమెంట్ జాబ్ వస్తే మన జీవితం మారిద్ది, తలరాతలు మారుద్ది అనుకుంటే మన తలరాతలు అసలు మారవు సార్. ఎక్కడైనా మీరు గమనించండి, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు కానీ ఇంకోటి కానీ ఎక్కడా కానీ సొంతంగా వాళ్ళకు ఉండాల్సిన వాళ్ళకు ఉంటాయి. సొంతంగా ఇల్లు కట్టుకున్నట్టు కానీ, సొంతంగా విల్లా కట్టుకున్నట్టు కానీ, హై రేంజ్లో ఉన్నోళ్ళు కానీ న్యాయంగా సంపాదించే వాళ్ళు ఎవరు లేరు సార్. ప్రతి మనిషికి కష్టాలు, ప్రతి చెట్టుకి ఎట్లా వేళ్ళు ఉంటాయో, ప్రతి చెట్టుకి వేళ్ళు ఎట్లా ఉంటాయో, ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టాలు ఉంటాయి. వేరు లేని చెట్టు ఎట్లా బతకదో, కష్టాలు లేని మనిషి అనేవాడు ఉండడు. వెస్టేజ్లోకి ఎందుకు వచ్చాను, వెస్టేజ్లోకి కష్టాలు బాధలు ఇవన్నీ తీర్చుకోవడానికి మనం వచ్చాం. ఇంకా వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత కూడా నాకు టైం లేదు, నాకు ఇంకా బాధలు ఉన్నాయి, మా ఇంట్లో వాళ్ళు రావట్లేదు, నాకు ఫంక్షన్ ఉంది, మీటింగ్ ఉంది అంటే మనకు సక్సెస్ రాదు. ఇక్కడ సక్సెస్ రావడానికి ఒకటే చెప్తారు సార్ నాకు,
ప్రతిరోజు అనుకుంటామండి మాధవనాయుడు సారు రోజు 2 రోజులకోసారి, 3 రోజులకోసారి వచ్చి మాకు ప్రతిరోజు మంట పెడతా ఉంటాడు సార్. ఫైర్, ఫైర్, ఫైర్ ఎప్పుడు ఒక ట్రాన్స్‌ఫార్మర్ కాదు సార్. ఇదంటారు చూసారా? ఆకాశం నుంచి పడేది పిడుగు. అలాంటి ఆలోచనలు, అలాంటి మైండ్ సెట్‌ని మాకు తయారు చేశాడు. నేను లాస్ట్ మంత్ వెళ్ళినప్పుడు మైసూర్ వెళ్ళాను సార్. మైసూర్‌లో చాలా మైండ్ సెట్ వరకు చాలా మార్చుకోగలిగాను. నిజంగా మైసూర్ వెళ్ళకముందు ఒక రకంగా ఉంది మైండ్ సెట్. మైసూర్ వెళ్ళిన తర్వాత ఒక రకంగా ఉంది. నేను ప్రతి ఒక్కళ్ళని రిక్వెస్ట్ చేసేదండి గ్రూప్‌లో ఉన్న అందరి లీడర్స్ కూడా, మీరు ఒక్కసారి మైసూర్ వచ్చి 48,00,000 తీసుకున్న మహా గురూజీ ఏం చెప్తున్నారు? ఆ 48,00,000 ఎట్లా వచ్చినియి? మనం ఏం చేస్తే వచ్చిందనేది ట్రైనింగ్‌కి అటెండ్ అవ్వాలి. ఇప్పుడు జూమ్‌లోకి వింటున్నాం. ఇవన్నీ మనకు అవకాశాలు సార్. జూమ్ ఒకటి, డీఎల్‌సీపీ మీటింగ్స్, సెమినార్స్, బూట్ క్యాంపు, అట్లాగే అల్టిమేట్ ఫైనల్ స్టెప్ మైసూర్ ట్రిప్. బూట్ క్యాంపులో ఎక్కువ మందిని కూర్చోబెట్టి ఇవన్నీ మనకి ఈ అసోసియేషన్ కల్పిస్తున్నటువంటి గొప్ప అవకాశాలు, ఆపర్చునిటీస్. మీకు ఫ్రీగా నాలెడ్జ్ ఇస్తున్నారు. ఫ్రీగా సెమినార్స్ తీసుకెళ్తున్నారు. మనం వీటిని ఉపయోగించుకొని కూడా మనం గెలవకపోతే మాత్రం నిజంగా 100 కాదు సార్, 200% మనదే ఫెయిల్. బయట ఎక్కడున్నారు సార్? బయట ఏం అవకాశాలు ఉన్నాయి? బయట ఎటువంటి ఆపర్చునిటీలు ఉన్నాయి? ఒక్కసారి మీకు మీరు కళ్ళు మూసుకొని ఆలోచన చేయండి. బయట మనం డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టి బిజినెస్ చేయాలి. డబ్బులు కట్టి వేరే వేరే ఇన్కమ్ సోర్స్‌లు పెట్టాలి. దాని మీద కాంపిటీషన్ ఉంటది. ఇక్కడ చూడండి సార్, ఒక్క అప్లైనర్ ఒక ఐడీ ఇవ్వటం వల్ల, వెస్టేజ్ అని ఒక ఐడీ ఇవ్వటం వల్ల, దాన్ని నిజంగా తెలుసుకొని బిజినెస్ కనుక అర్థమయ్యి, నువ్వు ఒక 20, 30 ట్రైనింగ్‌లకి ఎక్కడ ట్రైనింగ్ సార్, ఎక్కడ మీటింగ్ సార్ నువ్వు అటెండ్ అవ్వగలిగితే, నీ టయాన్ని మాత్రం నువ్వు పెట్టగలిగితే, నీ సమయాన్ని మాత్రం ఇందులో వెచ్చించగలిగితే, నువ్వు పెట్టిన రూపాయి, నువ్వు పెట్టిన సమయం 4 కాదు సార్, 10 కూడా నువ్వు ఫ్యూచర్‌లో సంపాదించగలవనేది వెస్టేజ్‌లో రుజువైంది. రుజువు చేస్తున్నారు లీడర్స్. అద్భుతమైన లీడర్స్ ఉన్నారు సార్. కొండేపి సురేష్ సారు ఎంసీఏ చేసుకొని ఫారెన్‌లో ఉండి లాంగ్వేజెస్‌లో చదివి ఎందుకు వెస్టేజ్ చేస్తున్నారు సార్? 1,80,000 వితిన్ 3 మంత్స్ 1,80,000 తీసుకున్నారు సురేష్ సార్. అంత నాలెడ్జ్ ఉన్న సురేష్ సార్ మాకు ఇప్పుడు గుంటూరు వచ్చితే మేము అప్పుడు కనుక్కుంటా ఉంటాం సార్ మా లీడర్స్ అని. సురేష్ సార్ గనక గుంటూరులో ఉంటే ఇప్పటికి మాకు కూడా ఫాస్ట్ గ్రోయింగ్ అయ్యేది. నిజంగా సైదులు సార్ అట్లా తెలంగాణలో సైదులు సార్ ఎట్లా డెవలప్ అవుతారో, కొండేపి సురేష్ సార్ కూడా ఆంధ్ర సైదులు సార్ అంత రేంజ్‌లో ఉంటారు సార్. నంబర్ 1 లీడర్ సార్. నేను ఈ వెస్టేజ్‌లోకి రాకముందు కూడా మీటింగ్స్ రమ్మంటే రాకపోయేసరికి సురేష్ సార్‌ని ఇట్లా మాధవ్ సార్, సురేష్ సార్ ఉన్నప్పుడు అడిగితే, "సార్ ఆర్‌కే సార్ మీరు చిన్నగా ఇంటి దగ్గరన్న పెట్టించుకోండి నేనొచ్చి చెప్తాను సార్" అని చెప్తే, నిజంగా నేను ఈ ఈ వెస్టేజ్‌లో నేను పుస్తకాలైతే కొనుక్కోగలిగాను. యూనివర్సిటీలో జాయిన్ అవ్వాను గానీ, నాకు పలక దిద్దిచ్చి ఓనమాలు ఈ బిజినెస్ ప్లాన్ మొత్తం గూడా నేర్పిచ్చి, ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడితే బిజినెస్ సక్సెస్ అవుతుంది గానీ, మొత్తం నాకు ఓనమాలు దిద్దిచ్చిన నాకు ఏకైక గురువు సురేష్ సార్ సార్. నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఎందుకంటే నాకంత సార్ అంటే అంత అభిమానం. సార్ సెషన్స్ మిస్ అవుతున్నాను. నేను స్టార్టింగ్‌లో 2, 3 సెషన్స్ కూడా మిస్ అయ్యాను. అంటే తెలియక ఈ ఈ ఈ మధ్య కాలంలో నాకు ఇంత కొంచెం సురేష్ సార్ మీటింగ్స్, ట్రైనింగ్స్ అన్నీ ఉన్న తర్వాత ఎప్పుడైనా సురేష్ సార్ వచ్చి మీటింగ్ మిస్ అవుతున్నానంటే చాలా బాధేసింది. నా టీమ్‌నన్నా కూర్చోబెట్టుకోవాలంటే నాకు గట్టి నమ్మకం సార్. ఎప్పుడు చెప్తా ఉంటాను మా టీమ్ వాళ్ళందరికీ. ఎంతలా కొండనైనా పిండి చేసే కరిగించే శక్తి సురేష్ సార్‌లో ఉంది. సో, ఆ ట్రైనింగ్స్, మీటింగ్స్, సైదులు సార్ ఇయన్నీ నేను ఖాళీగా ఉన్నప్పుడు అంతకుముందు ఒక 1 ఇయర్ నుంచి ఇందులో 1 ఇయర్ కాదు సార్ 8 మంత్స్ నుంచి ఇందులో గట్టిగా పనిచేస్తున్నాను. మా మిసెస్‌కి ఒకటే చెప్పాను సార్. అమ్మాయి ఒక్క సంవత్సరం వరకు నన్ను ఏం అడగొద్దు. ఇంట్లో తీసుకురా, కూరగాయలు తీసుకురా, అది తీసుకురా ఇది నన్ను ఏం అడగొద్దు. నన్ను వదిలేసేయి. ఏ టైంకొస్తానో, ఏ టైంకెళ్ళానో నాకు మాత్రం ఫోను చేయొద్దు. 1 ఇయర్ తర్వాత ఇంతకాలం 25 సంవత్సరాలు బతికాం లైఫ్. ఏమి లేవు. డబ్బు కోసం బతికాం. సంపాదించాలి. పిల్లల భవిష్యత్తు మారాలి. మా అమ్మాయి 5వ తరగతి సార్. మా అబ్బాయి ఎల్‌కేజీ. ఇద్దరు రోజు స్కూల్‌కెళ్తుంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే, "నాన్న 1,00,000 తీసుకుంటావా?" "1,00,000 ఏంది నాన్న చీప్‌గా వెస్టేజ్‌లో" అన్న స్థాయికి వాళ్ళని కూడా మైండ్ సెట్‌ని మార్చగలిగాను సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకేం చెప్తుంటారు తల్లిదండ్రులకి, పిల్లలకి మంచం ఉన్నప్పుడే కాళ్ళు ముడుచుకోవాలి. మనం పెద్ద పెద్ద ఆర్భాటాలకెళ్ళకూడదు. మన జీవితం ఇంతే, మన జీవితం ఇంతే అని నన్ను పెంచారు. అది పెంచడం వాళ్ళ తప్పు కాదు సార్. తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యత. ఎందుకంటే పాడైపోతామన్న ఉద్దేశంతో అప్పుడు పరిస్థితుల్లో వాళ్ళ అనుకూలంగా పెంచారు. మన పిల్లల్ని కూడా మనం కూడా ఇంతే, ఇంతే, ఇంతే పెంచుకున్నా నేనొకటే ఆలోచించాను సార్. మా అమ్మ పేదోళ్ళు, మా నాన్న పేదోళ్ళు.
మా తాతోళ్ళు పేదోళ్ళు. నా దగ్గర నుంచి పేదవాడు అనేవాడు ఉండకూడదు. ప్రతి ఒక్కళ్ళు అదే ఆలోచన చేయండి సార్. మన అమ్మ, నాన్న అందరూ పేదోళ్ళే. మనం కూడా పేదోళ్ళకి పుట్టి పోదామా? మన పిల్లలు కూడా పేదోళ్ళేనా? ఇదేనా మన లైఫు? ఇంక మారదా? ఒక్కసారి గట్టిగా ఆలోచన చేయండి సార్. మనం డిసైడ్ అవ్వగలిగితే మోటివేషన్ ఈ క్లాసులు మనకి ఏం అవసరం లేదు సార్. మోటివేషన్ జస్ట్ మోటివేషన్ చేసినట్టే ఉంటది. నీ లోపల నీకు నువ్వు మంట పెట్టుకొని రగిలించుకొని ఇదేనా నా లైఫ్, నాకు సక్సెస్ అనేది రాదా? రెండవ తరగతి చదువుకున్న ఒక ఆయమ్మ బీబీ మేడం అని మనకి 4.5 లక్షలు తీసుకున్నారు సార్. నిన్న ఈవినింగ్ ఒక జూమ్ ఇచ్చారు సార్. పోసపోయిన సంధ్య మేడం 5 lakhs ఎవో తీసుకున్నారు, ఇంట్లో ఉన్న మహిళ. వీళ్ళందరినీ మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోలేము సార్. గెలిచిన వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం గెలవాలి సార్. ఓడిపోయిన వాళ్ళని తీసుకుంటే ఏమవుతుంది సార్? ఇంట్లో కూర్చుంటారు, 100 కారణాలు చెప్తారు, 100 రకాలు చెప్తారు. నువ్వు గెలవలేవు, నువ్వు చేయలేవు, నువ్వు లాగుతారు, అటు లాగుతారు, ఇటు లాగుతారు. నేను ఒకటే అడుగుతున్నాను సార్. ఎవరైతే మీరు వెస్టేజ్లోకి వచ్చి గెలవలేమంటున్నారో వాళ్ళని ఒక 10,000 అడిగి చూడండి సార్, ఇస్తారా? మీకు ఇంట్లో ఏదైనా అవసరమైతే ఒక 5,000 అడిగి చూడండి, ఇస్తారా? ఒకవేళ ఇచ్చేవాళ్ళు ఉన్నా అది అప్పే సార్. అదే ఒక్క అవకాశం విషయంలో పట్టుకొని గెలిచిన వాళ్ళ మాటలు వింటా కొన్ని మీటింగ్స్ టైంకి వస్తాం. మీ టైమే సార్ ఇక్కడ పెట్టాల్సింది. ఆ టైం పెట్టడానికి చాలా మంది వెనకాడుతున్నారు. ఎందుకనో మీ టైం కనుక ఇక్కడ స్పెండ్ చేయగలిగితే వండర్స్ క్రియేట్ చేయొచ్చు. డబ్బే సార్ మనిషికి లోకం. డబ్బు లేకపోతే మనిషిని భర్త భార్యని గౌరవించదు, భార్య భర్తను గౌరవించదు. తల్లిదండ్రులు పిల్లల్ని కూడా చదివించేది డబ్బు కోసమే. మన పిల్లల్ని ఫారెన్ వెళ్ళి అబ్రాడ్ వెళ్ళి మా పిల్లలు బాగా చదువుతున్నారన్నా అక్కడ నుండి డబ్బు కోసం సంపాదించడానికే పంపిస్తారు. కానీ తల్లిదండ్రులు దూరంగా ఉంటారు. తల్లిదండ్రులు కూడా ఆ బాధను భరిస్తారు. ఎందుకు? మా అబ్బాయి బాగా సంపాదిస్తున్నాడు, బాగా డెవలప్ అయ్యాడని. ఆ డబ్బు ఇక్కడ ఉంది కదా, ఇందులో సంపాదించవచ్చు కదా, ఎందుకు వేరే 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 రంగాలను వెతుక్కుంటే తెలియక, చాలా మందికి తెలియక అర్థం కాక బయట బిజినెస్ లో గతంలో కట్టించేవి వచ్చి మోసపోయారు. కాబట్టి ఈ బిజినెస్ అర్థం కాక చాలా మంది కూడా వెనకడుగేస్తా ఉన్నారు. సార్ నేను ఒకటి మాత్రం చెప్పగలను సార్. వెస్టేజ్ బిజినెస్ కనుక నువ్వు నిజంగా అర్థం చేసుకుని గుండెల్లో పెట్టుకొని కనుక నువ్వు చేయగలిగితే భూమండలం మీద వెస్టేజ్ మించిన అద్భుతమైన అవకాశం, ఆపర్చునిటీ అనేది ఒక పేదవాడిని ధనవంతుడిగా మార్చడానికి వచ్చిన ఏకైక ఆయుధం, అస్త్రం అనేది వెస్టేజ్ అని మాత్రం గట్టిగా చెప్పగలను సార్. ఎందుకంటే ఎంఎస్ఆర్ గురువు గారు ఎంతమంది సార్, 1,00,000 మంది సైన్యం. వెస్టేజ్ లో కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను సార్, చాలా మంది ఉన్నారు, చాలా టీమ్స్ ఉన్నాయి. ఆధార్ కార్డు ఇస్తారు, ఐడి ఇస్తారు, ప్రొడక్ట్లు కొనుక్కోమంటారు, వదిలేస్తారు. ఒక సిఎన్సి తీసుకోమంటారు, వదిలేస్తారు. అది కాదు సార్. ఎవరు ఎంఎస్ఆర్ గురువు గారు మీటింగ్స్ పెడుతుంటారు. మీటింగ్ పెడితే ఒకప్పుడు నేను మీటింగ్ వెళ్ళినప్పుడు కొంచెం ఒక 100-200 మంది వచ్చేస్తారు. ఇప్పుడు మీటింగ్ పెడితే ఇసుకేస్తే రాళ్ళంత మంది వస్తున్నారు సార్. చాప కింద నీరులా వెస్టేజ్ అల్లుకుపోతుంది. తెలంగాణ ఆల్రెడీ స్ప్రెడ్ అయింది. ఆంధ్రాలో ఇప్పుడిప్పుడే కొంచెం స్ప్రెడ్ అవుతుంది. మనకి మంచి అవకాశాలు ఉన్నాయి. చాలా మందికి ఇప్పటికి కూడా వెస్టేజ్ తెలియని వాళ్ళు ఉన్నారు. 21 సంవత్సరాల నుంచి ఉన్నారు కంపెనీ. కంపెనీ బాగుంది. మన ఇండియన్ కంపెనీ 9 దేశాల్లో ఉంది. కంపెనీ బాగుంది, ప్రొడక్ట్స్ బాగుంది, వేరే దేశాలు ఉన్నాయి. కానీ కొంతమంది ఎందుకు గెలుస్తున్నారు, కొంతమంది ఎందుకు ఓడిపోతున్నారు? కొంతమంది ఎందుకు నిలబడుతున్నారు, కొంతమంది ఎందుకు నిలబడలేకపోతున్నారు? దీనికి ఒకటే సార్ ఏకైక కారణం. వాళ్ళు గెలిచారన్నా, వీళ్ళు ఓడిపోయారన్నా, గెలిచిన వాళ్ళకి ఓడిన వాళ్ళకి ఒకటే తేడా సార్. తేడా, గెలిచిన వాళ్ళు 1,00,000 కొట్టిన వాళ్ళు, లక్షల్లో తీసుకునే వాళ్ళు కూడా ఫెయిల్యూర్ వచ్చినా వెస్టేజ్ వదలలేదు, సక్సెస్ వచ్చినా వెస్టేజ్ వదలలేదు. ఈ రెండు ఎప్పుడైతే మనం ఫెయిల్యూర్ వచ్చినా సక్సెస్ వచ్చినా వెస్టేజ్ 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 మనం పట్టుకుంటూ వెళ్తా ఉంటే మనకు గెలిపొస్తుంది. అదే ఫెయిల్ అయిన వాళ్ళు చూడండి, ఫెయిల్ వస్తే డ్రాప్ అయ్యారు. ఇక్కడ నిలబడితే చాలు సార్. మనం దర్శనంకి వెళ్ళాలంటే, దేవుడి దర్శనంకి వెళ్ళాలంటే ఆ క్యూలో నిలబడితే చాలు సార్. ముందోళ్ళు మనల్ని లాగుతూ ఉంటారు, వెనకోళ్ళు నెడతా ఉంటారు. ఇట్లాగా మనకి ఇక్కడ మంచి అప్లైనర్, మనం దేవుడిలాగా చూసుకోవాలి సార్. ఎందుకంటే ఆ దర్శనానికి తీసుకెళ్లే వ్యక్తి అప్లైనర్ సార్. దర్శనం అంటే ఒక సక్సెస్. ఆ సక్సెస్ మనం వెళ్ళాలంటే ఎంత కష్టపడాలి? ఎప్పుడైతే మన అప్లైనర్ రోజు కాల్ చేస్తా, ఆయన డౌట్లు అడుగుతా, ప్రతి విషయాన్ని మనం తెలుసుకునే పదలో ఒక స్టూడెంట్ లాగా ఉంటామో అప్పుడే మనం సక్సెస్ అవుతాం సార్. నేను కూడా ప్రతిదీ ఇంకా నాకు చాలా తెలియదు. నేను ఇంకా జీరో నాలెడ్జ్తో ఉన్నాను ఇప్పుడు కూడా స్టేజ్ లో. ప్రతిదీ ఒక స్టూడెంట్ లాగా ప్రతిదీ తెలుసుకోవడానికి నన్ను నేను మార్చుకుంటూ డ్రెస్ కోడ్ మార్చుకున్నాను. ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు బ్యాగు, కిట్టు,
డ్రెస్ కోడ్, బ్లాక్ ప్యాంటు, వైట్ షర్టు, టై. ఎందుకంటే నేను ఎలా ఉంటే నా టీం కింద వాళ్ళు ఎలా ఉండాలి, నన్ను చూసే కదా నేర్చుకునేది. ఇది కాపీ పేస్ట్ బిజినెస్ అన్నారు. లీడర్ ఎలా ఉంటే కింద వాళ్ళు అలా తయారవుతారు. ఒకటొకటి మార్చుకుంటూ, ఒకళ్ళని గౌరవించుకుంటూ, ఒకళ్ళనొకళ్ళకి అభిమానించుకుంటూ, కింద ఎప్పుడు కూడా అప్లైనర్ మన తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అయితే, డౌన్ లైనర్స్ మన పిల్లలు లాంటి వాళ్ళు సార్. అప్లైనర్ మనం ఒక మాట అన్నా, ఇంకోటి అన్నా మనల్ని ఎందుకు అంటారు? మనల్ని గెలవటానికి అంటారు. మనం ఏదైనా తప్పు చేస్తే అంటారు. తల్లిదండ్రులు అంటే మనం పడట్లేదు సార్. తల్లిదండ్రులు జన్మనిస్తే వెస్టేజ్లో కానీ నిజంగా ఆర్థిక జన్మ పునర్జన్మించిన వాడు ఐడి చేసిన అప్లైనర్ మనం ఎప్పుడైతే మనం గుండెల్లో పెట్టుకుంటామో మన సక్సెస్ వస్తుంది సార్. వెస్టేజ్ అంటే నా ఉద్దేశంలో సార్ ఒక దేవాలయం సార్. ఒక దేవుడి దగ్గరికి ఎలా అయితే మనం దర్శనం చేసుకోవడానికి వెళ్ళి అంత ప్రశాంతంగా బయట చెప్పులు వదిలి దేవుడు దర్శనం చేసుకుంటాము, కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి నీళ్ళు తల మీద చల్లుకుంటాము. అట్లా ప్రతి ఒక్కళ్ళు వెస్టేజ్ని కనుక నామస్మరణ చేసుకుంటూ దీన్ని ఒక ఎజెండా కనుక ముందుకు తీసుకెళ్ళగితే మాత్రం సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు పేదవాళ్ళని కాదు సార్, అందరూ సక్సెస్ అవ్వచ్చు. అందరికీ పేదవాళ్ళకి ఒక సబ్బు, ధనాలు బాగా డబ్బులు ఒక సబ్బు ఉందా సార్ ఇందులో? ఇది పైన చూసే వాళ్ళకి సబ్బుల కంపెనీ లాగానే కనిపిస్తుంది. ఇది డబ్బుల కంపెనీ. డబ్బులు ఎంత కావాలంటుంది సార్. సార్ నిజం చెప్తున్నాను. మనం ఒక వైట్ పేపర్ తీసుకొని మీరు ఎంత రాసుకోవాలంటే అంత రాసుకోవచ్చు. నీకు ఎంత డబ్బులు కావాలో నీ చేతులని ఉంటది. అంత డబ్బు ఉంది. అది ఎంత రాసుకోవాలంటే నీ ఆలోచన. షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి. జాయిన్ అయినప్పుడు ఇందులో షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి. షార్ట్ టర్మ్ గోల్స్ అంటే ఫస్ట్ నెలలో నేను ఈ నెల పాల బిల్ తీసుకోవాలి, ఈ బ్రాంజ్ ఎంటర్ అవ్వటం వల్ల. నెక్స్ట్ మంత్ ఇంత తీసుకోవాలి, నెక్స్ట్ మంత్ తీసుకోవాలి. జాయిన్ అవ్వగానే కాదు, మనం టీం బిల్డ్ చేసే కొద్దికి మనకు డబ్బు వస్తుంది. ఒక జాయిన్ అయినప్పుడు ఒక 2-3 నెలలు డబ్బులు రావు. డబ్బులు రాకపోతే మనం డల్ అవ్వకూడదు. చాలా మంది ఒక నెల రాగానే డబ్బులు రావు, రెండో నెల రాగానే డబ్బులు రావు అంటే సిస్టమ్ అలానే ఉంటుంది సార్. సిస్టమ్ అలానే ఉంటుంది. సిస్టాన్ని మీరు అలవాటు చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. మీటింగ్స్కి ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలి. మీటింగ్స్కి ట్రైనింగ్స్ అటెండ్ అవ్వకుండా సక్సెస్ అనేది చాలా కష్టం. ఎందుకంటే నాలెడ్జ్ తీసుకుంటాను కదా. చిన్న చిన్న ఏ వ్యవస్థలైనా చూడండి, బయట మనం నేర్చుకోకుండా వస్తుందా? నాకేమర్థమైందంటే సార్, డబ్బు ఎక్కడ ఉందంటే డబ్బు ఎక్కడుందో అక్కడ మనం పని చేయాలి. డబ్బు ఎక్కడ లేదో మనం అక్కడ ప్రాణం పెట్టి పని చేస్తా ఉంటాం. డబ్బు ఇందులో ఉంది. రోజుకి నేను పొద్దున్న 12 గంటలు డ్యూటీ చేసుకొని మళ్ళీ ఇది పార్ట్ టైంగా రోజు ఒక 2-3 గంటలు చేస్తా ఉంటే నాకు 45,000 వచ్చింది లాస్ట్ మంత్. అదే ఫుల్ టైం చేస్తే ఎంత వస్తానో నాకు ఇప్పుడు కూడా టైం కుదరట్లేదు సార్. ఫుల్ టైం చేద్దామని. నేను ఎప్పుడైతే 1,00,000 ఎర్నర్ తయారీ నా కింద ఎర్నర్స్ తయారు చేయగలుగుతాను. చాలా మంది సార్ నా టీంలో వాళ్ళకి ఇప్పటికి కూడా 20,000 పైన తీసుకున్న వాళ్ళు నలుగురు ఐదుగురు ఉన్నారు. 10,000 పైన తీసుకున్న వాళ్ళు ఆరుగురు ఉన్నారు. ఇద్దరు బ్రాంజ్ డైరెక్టర్లు ఉన్నారు, నలుగురు సిల్వర్ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఒక 10,000 కానీ 5,000 కానీ. అదే నేను అప్పిస్తే నా ఫోన్ ఎత్తరు సార్ వాళ్ళు. నా ఇంటికి వస్తే లేడని చెప్తారు. ఒక చిన్న అవకాశం నాకు ఇచ్చాడు, అవకాశం మాధవనాయుడు సార్ ద్వారా. నా ద్వారా కొంతమందికి ఎంఎస్ఆర్ గురువు గారి ద్వారా చాలా మందికి అవకాశాలు. చూడండి సార్, గురువు గారిని ఒక దేవుళ్ళ భావిస్తాం మనం. ఎందుకు సార్ దేవుళ్ళ భావించేది? దేవుడికి ఆకారం ఉండదు సార్. దేవుడికి ఆకారం ఉండదు, నిరాకారి. దేవుడికి కళ్ళు, చేతులు, కాళ్ళు, ముక్కు ఒక మనిషి రూపంలో ఉంటుంది. ఆ మనిషి రూపంలో ఉన్న మనకి ఏకైక దేవుడు ఎంఎస్ఆర్ గురువు గారు. మనకి గురువు గారు మీటింగ్స్ పెట్టబోతే మనం గెలవగలం సార్? ఒక బలవంతుడి వెనకాల బలహీనము ఉండవటం కాదు. గురువు గారు చెప్పేవాడు, ఒక బలహీనుడి వెనకాల కూడా ఒక ధైర్యంగా ఒక బలవంతుని వెళ్ళగలిగినప్పుడే మనం సక్సెస్ వస్తుంటారు సార్. చూడండి సార్, చిన్న చిన్న పేద కుటుంబాలు కూడా ఇప్పుడు లక్షలు తీసుకున్నాయంటే అంతా ఎంఎస్ఆర్ గురువు గారు చలవ వలన, ఆయన చెప్పే మీటింగ్స్ మన టీం తీసుకెళ్లి కూర్చోబెట్టుకోవటం వల్ల మాత్రమే జరుగుతుంది. గురువు గారి మాటలు విని చాలా మంది లీడర్స్ తయారయ్యారు సార్. మన టీంలో మన అసోసియేషన్లో ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఐడి దొరకటమే. డియర్ లీడర్స్, ఆలోచించండి. ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఐడి దొరకటమే నువ్వు పూర్వజన్మలు చేసుకున్న సుకృతం. నువ్వు నమ్మితే, నువ్వు గుండెల్లో పెట్టుకుని వెస్టేజ్ కనుక నువ్వు చేయగలిగితే నీ సక్సెస్ అనేది ఎవ్వరు ఆపలేరు సార్. అంత మంచి వండర్ఫుల్ అవకాశం ఉంది. అందరూ కూడా ఈ వెస్టేజ్ని ఏదో జాయిన్ అయ్యాము అట్లా కాదు సార్. ఎందుకు జాయిన్ అయ్యాము? బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయి, డబ్బు వస్తుందని జాయిన్ అయ్యాము. ఆరోగ్యం ఉంది, మెయిన్ ఆరోగ్యం. ఎందుకు ఈ ప్రొడక్ట్స్ వాడుకోవాలో, బయట ఎందుకు వాడదు సార్? నువ్వు ఒకటి చెప్తాను సార్, బయట ఎటు కొనుక్కోకుండా జరిగిద్దా సార్?
బయట ఎటు సబ్బు పేస్ట్ షాంపూ ఇంట్లో కొనుక్కోవాలి, హెల్త్ ఉంటే హెల్త్ బాగా కొనుక్కోవాలి, హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టాలి. హాస్పిటల్కి వెళ్ళకుండా మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి సార్. హాస్పిటల్కి వెళ్ళకుండానే మన దగ్గర వాడుకోవచ్చు. హాస్పిటల్కి జబ్బు వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి, జబ్బు రాకుండా మన దగ్గర ఉన్నాయి. మనకు న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, మినరల్స్ వీటి వల్ల లోపాలు వస్తే మనం హాస్పిటల్కి వెళ్ళి ఆ జబ్బుకి మందులు తీసుకుంటామని లోపాలను భర్తీ చేయట్లేదు. ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటామో, న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, మినరల్స్ అందిస్తామో ఆ లోపం క్లియర్ అయిపోద్ది. హాస్పిటల్లో వేలు వేలు పెడతాము, ముందు బాగున్నప్పుడు ఇవి వాడుకోము. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అవి ఒక ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారానే జరుగుతుంటాయి. మన దాంట్లో ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, ఆనందం ఉంది. నీకు ఆరోగ్యం కావాలంటే ప్రొడక్ట్స్ వాడుకో, ఆదాయం కావాలంటే కష్టపడి పని చెయ్యి, కొన్ని మీటింగ్స్ టైంకి రా, వచ్చిన తర్వాత నీకు సక్సెస్ వస్తుంది. సక్సెస్ అయిన వాళ్ళ మాటలు విను, రోజు వాళ్ళతో కమ్యూనికేట్ చేయి, రోజు వాళ్ళ ఫోన్లే మాట్లాడు. వాళ్ళు ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి రా, నీ టీంని ప్రమోట్ చేసుకో, ఒక లీడర్షిప్ తయారు చేసుకో, నిన్ను నువ్వు మార్చుకో, అలవర్చుకో, కొన్ని కొన్ని అలవాట్లను చేంజ్ చేసుకో. సిస్టానికి తగ్గట్టుగా మనం మారితేనే కదా సిస్టానికి మనం కనెక్ట్ అయ్యేది. ఇవన్నీ చేసుకోగలిగితే, ఒక ప్రిపరేషన్ అవ్వగలిగితే మనకి సక్సెస్ అనేది చాలా ఈజీ సార్. వేస్టేజ్ అర్థం కాకపోతే పెద్ద భూతంలా కనపడిద్ది. అర్థం అయితే చాలు సార్, నిద్ర పట్టదు, టచ్ చేస్తే మన బిజినెస్ వెళ్ళిపోద్ది. సార్ నేను జాయిన్ అయినప్పుడు అంత ఇంటెన్షన్, అంత కసితో జాయిన్ అయ్యాను. 2 నెలల్లోనే, గొప్ప విషయం అని కాదు కానీ నేను తోపు తురుము తుపాక్ అని నేను చెప్పుకోవట్లేదు సార్. 2 నెలల్లోనే బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత నేను కొడితే ఎల్ఓబితోనే సిల్వర్ అవ్వాలనుకున్నాను సార్. ఎల్ఓబితోనే సిల్వర్ అయ్యాను, ఎల్ఓబితోనే గోల్డ్ అయ్యాను. అంటే నేను ఏదో చెప్తాను కాదు, టీం బిల్డ్ చేసుకున్నప్పుడు అవ్వాలి. సిల్వర్ గోల్డ్ లో ఏం లేదు సార్, ఎల్ఓబిలోనే డబ్బు ఉంది. ఎల్ఓబి కావాలంటే టీం డెవలప్ చేసుకోవాలి. ఇదంతా మన కింద వాళ్ళకి కాపీ పేస్ట్ నేర్పుతా ఉండాలి. ప్రతిదీ ఇక్కడ ఏం లేదు సార్, మనం నేర్చుకోవాలి. సక్సెస్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారు అది చూసి మనం నేర్చుకోవాలి, దాన్ని సేమ్ మన కింద వాళ్ళకి మనం నేర్పించాలి. బయట ఎక్కడన్నా ఉందా సార్ కింద వాళ్ళకి నేర్పించేది, పైన వాళ్ళకి నేర్పించేది? తొక్కేస్తా ఉంటారు సార్ సమాజంలో, సొసైటీలో గెలవకుండా. ఇంటి పక్కన వాళ్ళు మనం మాట్లాడుతుంది సార్, ఇంటి పక్కన వాళ్ళు కుళ్ళుకుంటుంటారు, ఇంటి ఎదురు కుళ్ళుకుంటారు. మనం గెలుస్తున్నామంటే, మనం గెలుపుని కానీ సక్సెస్ని కానీ నువ్వు గెలుస్తావు 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 అని నిన్ను పట్టుకొని తీసుకెళ్లి మీటింగ్ దగ్గర కూర్చోబెట్టి నువ్వు 1,00,000 కొడతావు ఆర్కే సార్, నువ్వు 1,00,000 కొడతావు అని చెప్పి మీ అందరికి కూడా చెప్పేవాళ్ళు మీ ఏకైక ఒక్కడే ఒకటి సార్, అప్లైనర్. ఎవరు సార్ చెప్పేది? భార్య చెప్పదు సార్, ఇంట్లో భర్త చెప్పడు అమ్మా నువ్వు గెలుస్తావని. మనం ఇప్పటికీ ఫీల్డ్కి వెళ్తున్నాగా, వాళ్ళు ఏమంటున్నారు ఐడి ఇచ్చిన తర్వాత? మా ఆయన ఒప్పుకోవట్లేదు సార్. ఐడి ఇస్తారు, మీటింగ్ రమ్మంటే మా ఆయన వద్దన్నాడు సార్, ఇది వద్దన్నాడు, మా ఆవిడ వద్దాను సార్, ఇంటా ఉంటాం. ఇంట్లో కట్టుకున్న భార్య, జీవితాంతం కలిసి ఉంటున్న భార్య, జీవితాంతం నీకు తోడు, కష్ట సుఖాల్లో తోడుంటున్న భర్తే భార్య గెలుస్తానికి వెళ్తుందంటేనే ఒప్పుకోవట్లేదు సార్. కడుపును పుట్టిన తల్లిదండ్రులు కానీ అమ్మా నాన్నే నువ్వు గెలుస్తానమ్మా, నువ్వు గెలుస్తావు అంటే 1,00,000 కొడతావు అంటే, పిచ్చోడ నువ్వు 1,00,000 ఎప్పుడు కొట్టాలి, వాళ్ళకి వస్తాయని చెప్తారు సార్. నీకు ఏకైక అప్లైన్ నువ్వు గెలుస్తావు, నువ్వు గెలవగలవు, ఇందులో ఉంది అవకాశం, రా నువ్వు గెలిపే నీకు ప్రధాన కారణం అండి. వెన్ను పట్టుకొని తీసుకెళ్లి మీటింగ్ దగ్గర కూర్చోబెట్టి, నీకు అవసరమైతే టికెట్ ఇది కావాలన్నా స్టార్టింగ్ స్టేజ్ లో తీసుకెళ్లి కూర్చోబెట్టి మనకు మొత్తం నేర్పించే ఒక ఏకైక వ్యక్తి వెస్టేజ్ లో మంచి అప్లైనర్ సార్. మన అప్లైనర్ ఎప్పుడైతే మనం గుడ్డిగా నమ్మాలి సార్, గుడ్డిగా నమ్మి మంచి అప్లైనర్ మనం జాయిన్ చేసిన వాళ్ళు కాదు సార్, మనతో కలిసి తోడు కష్టసుఖాల్లో మనకు దిశానిర్దేశం చూపించే అప్లైనర్ కనుక మనం పట్టుకొని చేయబట్టుకొని కనుక నడవగలిగితే వెస్టేజ్ లో గెలవటం అనేది ఎవరి తరం కాదు సార్, ఆపలేరు. గెలుపు అనేది ఎవరు ఆపలేరు. చూడండి సార్, చిన్న చిన్న చీమలు లైన్ పెట్టుకుని వరుసగా వెళ్తా ఉంటాయి సార్. చీమ బతికింది సార్, చిన్న చీమ, మనం ఓరకట్ట కాలు చచ్చిపోయింది. కానీ దాని ఆహారం కోసం ఒకళ్ళొకళ్ళు నడుచుకుని మీరు గమనించండి, చిన్న పంచదార మొక్క కనపడి దాన్ని సపోర్ట్ చేసుకుంటా ఒక టీం తయారు చేసుకుని దాన్ని ఎక్కడో స్టోర్ చేసుకోవడానికి వెళ్తుంది చిన్న బెజ్జంలోకి. మన లైఫ్ ఏంటి సార్? క్రిమిగా పుట్టి క్రిమి వల్లే మరణిస్తామా? మన జీవితాన్ని మార్చుకుందామా? సార్ థ్యాంక్ యూ సార్, నాకు ఈ సెషన్ ఇచ్చినందుకు. నేను అందరికీ లీడర్స్ అందరికీ చెప్తాను సార్, ప్రతి ఒక్కళ్ళకి బయట ఎక్కడ అవకాశాలు లేవు. 295 మంది ఉన్నారు సార్ లీడర్స్ అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఒక మాట చెప్తాను సార్, మనం ఎప్పుడైనా సంపాదించాలి సార్.
మనల్ని చిన్న చూపు చూసిన వాడు మనల్ని సలాం కొట్టేలా మనం సంపాదించాలి. మనం ఏ దారి ఎంచుకున్నామో దారి అనేది త్రోవ తక్కకుండా సంపాదించాలి సార్. వేరే త్రోవలోకి వెళ్ళకుండా దీంట్లోని మార్గం నుండి సంపాదించాలి. మన పేరు ఒక ల్యాండ్ మార్క్ లాగా అయ్యేలా మనం సంపాదించాలి. మన పేరు ఒక ల్యాండ్ మార్క్ అవ్వాలి సార్. నువ్వు ఒక బ్రాండ్ అవ్వాలి. నువ్వు ఒక బ్రాండ్ అని నీ ఊరు వాడ కూడే కూసేలా సంపాదించాలి. బయట అవకాశం ఉందా సార్? వెస్టేజ్ లోనే ఉంది. నువ్వంటే పడనోళ్ళు కూడా, చెప్తున్నాను సార్ మళ్ళీ మళ్ళీ, నువ్వంటే పడనోళ్ళు కూడా కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా సంపాదించాలి. డబ్బు లేకపోతే ఇక్కడ ఎవడు లెక్కడ చేయడు సార్. గుణం లేకపోతే మన చరిత్ర కూడా చరిత్రహీనంగా చేసిద్ది. మనం గుణం తెచ్చుకోవాలన్నా, డబ్బు సంపాదించాలన్నా మనకున్న ఏకైక మార్గం వెస్టీజ్ లోనే ఉంది. అటువంటి అసోసియేషన్ లోనే ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తాం సార్. సార్, బ్రహ్మదేవుడు మన తలరాతలు రాస్తాడని అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా చాలా మంది నా తలరాత మారలేదు అనుకుంటా ఉంటాం. నేను ఇంతే, నాకు కలిసి రావట్లేదు, ఇవన్నీ కాదు సార్. బ్రహ్మదేవుడు అంట సార్, సరస్వతీదేవి బ్రహ్మదేవుడు పైన కూర్చొని తలరాతలు రాస్తా ఉండేవాడంట. పుట్టుక మరణం మధ్యలో కూడా వీళ్ళు ధనవంతులు అవ్వాలి, వీళ్ళన్నీ రాసేవాడంట. అందరు తలరాతలు ఫస్ట్ స్టార్టింగ్ లో మొత్తం రాసేవాడంట బ్రహ్మ. ఎంతమంది కన్నా రాస్తాడు? తలపోటు వచ్చేసేదంట. సరస్వతీదేవి అడిగిందంట, ఏంది స్వామి నువ్వు తలబట్టుకొని కూర్చున్నావు, అందరు తలరాతలు రాసేవాడు నువ్వే అంటే, ఏంది ఎన్ని రాయాలంటే నాకు తలనొప్పి వచ్చేస్తాను, నేను రాయలేకపోతున్నాను, కొత్త ఒక్కడికి రాసి భూమి మీద పంపించలేకపోతున్నాను అనేవాడంట. సరే ఒక సలహా ఇచ్చినాడు సరస్వతీదేవి. ఏమని ఇచ్చింది? మీరు అట్లా కాదు స్వామి, ఓ పని చేయండి, మధ్యలో మ్యాటర్ ఏమి రాయబాకండి. ఆడి పుట్టుక, ఆడి మరణం, ఆ మానవుడు పుట్టుక తేదేయండి, వాడి మరణం తేదేయండి, భూమి మీద పంపించనున్నాడు. అబ్బాయి ఇదేదో చాలా ఈజీ ప్రాసెస్ చెప్పావు నాకు, ఓకే ఓకే అని చెప్పేసి ఆ పుట్టుకని మరణాన్ని రాసి భూమి మీద పంపించేసేదంట. మళ్ళీ ఒక 4-5 రోజుల తర్వాత మళ్ళీ తలబట్టుకుని కూర్చున్నాడంట సార్ బ్రహ్మదేవుడు. ఈలోపు మళ్ళీ సరస్వతి, ముల్లోకాల దేవతలు అందరూ వచ్చి, ఏంది బ్రహ్మ నువ్వు మరి ఈజీ అయిపోయింది కదా నీ పని అంటే, మళ్ళీ తల ఎందుకు పట్టుకుని కూర్చున్నావు అంటే, ఏం చేస్తాను స్వామి, నేనే వాళ్ళ తలరాతలు ఏం రాయలేదు, పుట్టుక మరణమే రాశాను, వాళ్ళ తలరాతలు వాళ్ళే రాసుకుంటున్నారు. ఒకడు పేదవాడు అవుతున్నాడు, ఒకడు ధనవంతుడు అవుతున్నాడు, ఒకడు దొంగ అవుతున్నాడు, ఒకడు కోటేశ్వరుడు అవుతున్నాడు, వాళ్ళ రాతలు వాళ్ళే రాసుకుంటా ఉన్నారు, మళ్ళీ నన్ను తిడుతున్నారు తలరాతలు రాశావని అని చెప్పేది. కానీ బ్రహ్మ బాధపడుతున్నాడు. అప్పుడు ఈ ముల్లోకాల దేవతలు కానీ వాళ్ళ భార్య కానీ ఇంకో సలహా ఇచ్చినాడు సార్, మీరు బ్రహ్మదేవుడు ఓకే, మీ తలరాతలు మార్చడానికి కింద భూమి మీద కొంతమంది శిష్యుల్ని తయారు చేయండి, శిష్యుల్ని పంపించండి అని చెప్పాడు. సో అట్లా శిష్యుడు ఓకే, ఇతనికి నచ్చింది బ్రహ్మదేవుడికి, నా శిష్యుల్ని పంపిస్తానని చెప్పేసి బ్రహ్మదేవుడికి గొప్ప శిష్యుడిగా మన ఎంఎస్ఆర్ గురువు గారిని భూమి మీదకి పంపించారు సార్. ఎంఎస్ఆర్ గురువు గారు భూమి మీదకి వచ్చిన తర్వాత మన తలరాతలను మార్చడానికి, మన తలరాతలను నుదుటి రాతలను మార్చడానికి, మన భవిష్యత్తును మార్చడానికి, మనల్ని ధనవంతులుగా, పేదవాడిని కూడా ధనవంతులుగా మార్చడానికి మన గురువు గారు మన తలరాతను మారుస్తూ ఈ భూమి మీద బ్రహ్మగారి శిష్యుడిలాగా మనకి ఇంత హార్డ్ వర్క్ చేస్తూ, ఇంత ఎఫర్ట్ చేస్తూ మనకు మీటింగ్ సెషన్ పెడుతున్నారు సార్. నిజంగా మనకు ఒక బ్రహ్మ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నాకు ఈ అవకాశం కల్పించినందుకు సురేష్ సార్ థ్యాంక్ యూ సార్, దినేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ దినేష్ సార్, దినేష్ సార్. సారీ సార్, కొంచెం ఇక్కడ స్ట్రక్ అయింది. థ్యాంక్ యూ ఆర్కే థ్యాంక్ యూ సార్. సార్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు చాలా మంచి సెషన్ సార్. అసలు మీ లైఫ్ స్టోరీ ఏంటంటే అసలు నాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. అలాగే మీరు పొద్దున నుంచి సాయంత్రం వరకు జాబ్ చేసుకొని సాయంత్రం కష్టపడటం ఏంటంటే అసలు మామూలుగా లేదు సార్. అది చాలా 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 రేర్ సార్. ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడ చిన్న చిన్న జాబులకే కష్టపడిపోయాను, నాకు టైం లేదు అంటున్న టైంలో మీరు అసలు అంత కష్టపడుతూ కూడా చాలా టీం మెంబర్స్ అందరికి మంచిగా హెల్ప్ చేసుకుంటూ, అలాగే సాయంత్రం అందరు రాగానే కలిసి వర్క్ చేసుకుంటూ ఒక ఫ్రెండ్లీ నేచర్ తోటి బిజినెస్ కంప్లీట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సార్. మా అందరికి ఒకసారి మీ మాటలతో మా అందరినీ
ఉత్తేజపరిచినందుకు చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ ఆల్రెడీ చూడండి 13 మంది హ్యాండ్ రేస్ చేస్తున్నారు. ఆర్కే సార్ మీకు టైం ఉందంటే కంటిన్యూ చేస్తాను. ఒక థ్యాంక్ యూ సార్. ఫీడ్బ్యాక్ పర్లేదు సార్. తీసుకుందాం మన దగ్గర నుంచి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ కె రమాదేవి క్రాంతి సార్ టీమ్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు రమాదేవి, మాది శామిరిపాలెం. నేను క్రాంతి సార్ టీం సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పిన ప్రతి మాట చాలా 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 బాగుంది సార్. అసలు ఫస్ట్ నుంచి కూడా కొంచెం కూడా ఫోన్ అటు ఇటు మలపకుండా ప్రతి మాట వింటున్నాను సార్. వెస్టేజ్లో లేని మనిషి వేరు లేని చెట్టు ఒకటని చెప్పారు. సూపర్ సార్. అసలు అది బ్రహ్మదేవుడు ఎంఎస్ఆర్ని పంపించారని చెప్పారు. చాలా 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 బాగుంది సార్. అసలు మీరు చెప్పిన ప్రతి మాట నంబర్ 1 సార్. అసలు మాలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు విని ఎంతో తెలుసుకోవాలి. మేము ఇంకా తెలుసుకోవాలి సార్ మీలాంటి వాళ్ళు మాటలు విని. చాలా 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 బాగుంది సార్. వెస్టేజ్ మనకంటూ పరిచయం అవడం మనం చేసుకున్న అదృష్టం సార్. అసలు వెస్టేజ్ లేకపోతే మనం ఏమైపోతామో ఏమో తెలియదు కానీ మీరు చెప్పిన ప్రతి మాట నంబర్ 1గా ఉంది సార్. థ్యాంక్ యూ దినేష్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. అండ్ నెక్స్ట్ వి రమణ మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. వి రమణ మేడం మల్లికార్జున సార్ టీమ్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. హలో హలో గురుగారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రమణ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్. ఓకే సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ స్టోరీ చాలా గుడ్ మార్నింగ్. ఇంట్రెస్ట్ గా ఉంది సార్. నాది మల్లికార్జున టీం సార్. సార్ సార్ చెప్పండి, కంటిన్యూ చేయండి ప్లీజ్ సార్. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తున్నాను సార్. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఇక్కడ. నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఆ మిస్సెస్ గారిని గుడికని తీసుకెళ్ళి ఆ మీటింగ్ కూర్చోబెట్టారు సార్. అది బాగా నచ్చింది సార్ నాకు. సార్ ఎస్ సార్, చెప్పండి. అదే మీ మిస్సెస్ గారిని తీసుకెళ్లి మీటింగ్ గారిని గుడికని తీసుకెళ్లి మీటింగ్ లో కూర్చోబెట్టారు సార్. అది బాగా నచ్చింది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్ రమణ సార్. నెక్స్ట్ జారే సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ జారే సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆర్కే సార్. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ లీడర్ సార్ మీరు. థ్యాంక్ యూ సార్. సార్ మీవి వాక్యాలు ఈ రోజుది అమృత బాణాలు సార్. బాణంతో కొట్టారు సార్ అమృతాన్ని ముంచి. ముఖ్యమైన సార్ నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ విషయంలో మీరు పట్టువదలని విక్రమార్కుడు. దేవుడు మాధవ్ నాయుడు సార్ని ఆ రూపంలో మీ జీవితాన్ని మార్చడానికి పంపించాడు సార్. మీరు పదే పదే అప్రైన మాధవ్ నాయుడు సార్ని తలుచుకోవటమే మీ జీవితం మార్చడానికి మూల కారణం సార్. అది చాలా చాలా నాకు బాగా నచ్చింది సార్. అప్లైన్ ఒక దేవుడుగా భావించారు సార్. అందుకే మీరు అలా మారిపోయారు. నేను ఎల్ఐసి నెల్లూరు డివిజన్కి పోయినప్పుడు మొట్టమొదట్లో దాదాపు 20 సంవత్సరాల కింద సార్, డివిజనల్ ఆఫీసులో ఏమని ఉందంటే, శ్రమే నీకు ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది, తగ్గితే నెగ్గుతావు అనే ఆ 2 మాటలు అక్కడ చూసి వాటిని ఉపయోగించి ఈ రోజు నేను ఎల్ఐసిలో నేను అనుకున్న స్థాయికి చేరాను సార్. ఇదే స్థాయి ఇదే విధంగా నేను వెస్టేజ్లో కానీ ఉపయోగించుకోగలిగితే నేను ఎందుకు సక్సెస్ కాను అనేది కూడా నాకు బాగా టచ్ అయింది సార్ మీరు చెప్పిన దానిలో. తర్వాత 3వ పాయింట్, ప్రోడక్ట్ తెచ్చి మీ అర్ధాంగికి ఇచ్చారు. ఆమె నెగిటివ్గా ఆలోచించింది, నెగిటివ్గా మాట్లాడారు, అయినా మౌనమునిగా ఉన్నారు. ఎలా ఈ చేత వాడించాలో అనేది చాలా తెలివిగా చేశారు సార్.
అయిపోయిన సరుకులు తేలా, మరి పేస్ట్ కావాలి కదా, ఉదయాన్నే పళ్ళు రుద్దుకోవాలి కదా, సబ్బు కావాలి కదా, తెలివిగా అక్కడ ఉపయోగించారు సార్. ఇదే విధంగా మనం కానీ ఇంట్లో చేయగలిగితే ఫస్ట్ మనం ఇంట్లో నెగ్గుతాం సార్. చాలా చాలా నాకు అది నవ్వు వచ్చింది, చాలా చాలా తెలివిగా చేశారని కూడా అనిపించింది సార్. పోతే సక్సెస్ అయిన వారితో, గొప్ప వ్యక్తులతో స్నేహం చేస్తే అత్తరు దుకాణం లాంటిది అనే చెప్పి మన గ్రేట్ గురూజీ ఎంఎస్ఆర్ గారిని మరలా ఇంకొకసారి స్మరించుకునేటట్టు గుర్తు చేశారు సార్ మీరు. తర్వాత మన శత్రువులు కుళ్ళి కుళ్ళి ఏడ్చే విధంగా మనం డబ్బు సంపాదించాలనేది సార్ నాకు 100% హార్ట్ టచ్ అయింది సార్. ఇది నేను నా లైఫ్ లో ఇది ఉంది సార్. నేను నా శత్రువులు ఏడిపించాలంటే నేను కొట్టకూడదు, తిట్టకూడదు, నేను నెగ్గాలి. ఎల్ఐసిలో కానీ ఏ విషయంలో కానీ నెగ్గాలి, వాళ్ళు ఏడవాలి అనేది నాకు పట్టుదల ఉన్నప్పుడు మనం బాగుపడతాం సార్. వాళ్ళు ఎందుకు ఏడుస్తారు, ఏడ్చిన తర్వాత వాళ్ళు మనసారి చూసి వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. అప్పుడు ఇది చాలా బాగా నాకు టచ్ అయింది సార్. మీరు పదే పదే చెప్తున్నారు మన బ్రహ్మదేవుడు మన తలరాతలు మార్చడానికి ఎంఎస్ఆర్ గురువు గారిని పంపించారనేది 100% కరెక్ట్ సార్. మీ యొక్క దేవుడు నిజంగా మాధవ్ నాయుడు సారే సార్. ఈ కొంతమంది సార్ అప్లైనర్స్ ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు సార్. కారణం ఏంటో తెలియదు. నాకు ఒక 3 రోజుల కిందట ఒక చిన్న అనుభవం వచ్చింది సార్. నేను ఎంత చెప్పినా, ఎంత ఫ్రీగా నేను ప్రోడక్ట్ ఇచ్చినా కూడా నెగిటివ్గా చెప్తున్నారు. చివరికి మా ఇంటికి వచ్చిన తర్వాత మీరు చెప్పారు చూసారా, టీ పక్కింటి వాళ్ళకి ఇచ్చినా, వచ్చిన వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు మనకు టీం అవుతారని. అదే జరిగింది సార్. నా మనవరాలు అది అంజూరా తోటలు వేస్తుంటారు సార్. ఒక్క నిమిషం. ఆవిడికి టీ ఇచ్చినందువల్ల ఏమైందంటే, అదే అందుకే సార్ ఒక్క నిమిషం అడిగాను. వాళ్ళ భర్త ఈ టీ అది తాగిన తర్వాత రుచి చూసుకొని వెంటనే నా దగ్గర ఉన్న టీ పొడి ప్యాకెట్లు, నా దగ్గర ఉన్నటువంటి ఆ పెయిన్ కి సంబంధించినటువంటి ఒక ఆయింట్మెంట్ 2 తీసుకొని నాకు ఆధార్ కార్డు పెట్టారు సార్. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే, మనం కొంత ప్రోడక్ట్ ఫ్రీగా ఇచ్చినా కూడా వాళ్ళు సక్సెస్ అవుతారు. ఆ తర్వాత మళ్ళీ మనకు తిరిగి డబ్బులు ఇస్తారు అనేది మంచి అవకాశం. నాకు ఎక్కువ టైం ఇచ్చినందుకు టీంలో అందరికీ స్మరించుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. మీ జాలయ్య. కాబోయే విఎంసీఏ మెంబర్ సార్. మీలో ఫైర్ ఉంది సార్, మీలో ఫైర్ ఉంది కాబట్టి సక్సెస్ అవుతారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆర్కే సార్. థ్యాంక్ యూ జాలి సార్. అండ్ నెక్స్ట్ యువిఆర్ కృష్ణ కళ్యాణ్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. యువిఆర్ కృష్ణ కుమార్ సార్ ఫ్రమ్ ఆర్కే సార్ టీమ్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ ఆర్కే గారు శుభోదయం సార్. శుభోదయం సార్. శుభోదయం సార్. గ్రేట్ లీడర్ సార్ కళ్యాణ్ సార్. శుభోదయం సార్. మీ టీంలో మేము ఉంటాం. గ్రేట్ సార్. మా అదృష్టం సార్ అది. మీ టీంలో మేము ఉంటాము, చాలా అదృష్టం. మీ ఏదైతే చెప్తారో మీ అడుగుదాడులోనే మీరు నడవాలని మేము అనుకుంటున్నాం. అలానే నడుస్తాను. సక్సెస్ ఎప్పుడు వస్తుందో తర్వాత విషయం. ముందు ఒక ఫ్యామిలీ అనేది నాకు క్రియేట్ అవుతుంది. సక్సెస్ అనేది తర్వాత. ముందు ఒక ఫ్రెండ్, ఒక మంచి ఫ్యామిలీ అనేది నాకు క్రియేట్ అవుతుంది. ప్లస్ దాని ద్వారా తర్వాత సక్సెస్ వస్తుంది. మీరు చెప్పినట్టు బ్రహ్మ ఏం రాస్తాడో నాకు తెలియదు, ఏం రాశాడో తెలియదు. కష్టాలు పడుతున్నాం, సుఖాలు పడుతున్నాం, అన్నీ పడుతున్నాం. అలానే మీరు చెప్పిన దాంట్లో మీ అడుగుదాల్లోనే మేము నడుస్తూ ఆ సుఖాన్ని కష్టాన్ని అనుభవిస్తూనే ఎదుగుతాం. సార్ థ్యాంక్ యూ సార్. కళ్యాణ్ సార్, మీలాంటి వాళ్ళు రావడమే గొప్ప విషయం సార్ మా దాంట్లోకి. థ్యాంక్ యూ సార్. గ్రేట్ లీడర్ సార్ మీరు. థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ హారికాదేవి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆర్కే సార్. గుడ్ మార్నింగ్ మేడం. గ్రేట్ లీడర్ మేడం మీరు. గుడ్ మార్నింగ్ మేడం.
సార్ మీ టెస్టిమనీ ఈరోజు చాలా బాగా ఇచ్చారు సార్. నాకు కనెక్ట్ అయిన 2 పాయింట్స్ ఏంటంటే, గెలిచిన వాళ్ళని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ముందుకెళ్ళాలి అన్న పాయింట్. అండ్ అలాగే మనం ఈ ప్లాట్‌ఫార్మ్‌ని ఎవరికైనా పరిచయం చేయాలి అంటే, వాళ్ళకి ఐడియా ఏసి ప్రోడక్ట్ ఇవ్వడం కాదు, వాళ్ళని తీసుకొచ్చి మీటింగ్‌లో కూర్చోబెట్టడంలోనే మన గెలుపుంది అని బాగా అర్థమయ్యేలా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. బాగా కనెక్ట్ అయ్యాయి సార్ ఈ 2 పాయింట్స్. థ్యాంక్ యూ హారికాదేవి మేడం. వెరీ గుడ్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ నరసింహారావు సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. నరసింహారావు సార్ గుడ్ ప్లీజ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ గుడ్ మార్నింగ్ చేసుకోండి. సార్. మాధవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆర్కే మార్నింగ్ సార్ సార్. గుడ్ వెరీ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ ఆర్కే గారు టీంలో ఉండటం ఎంతో ధన్యత సార్. మేము ఆర్కే గారు టీంలో ఉన్న వాళ్ళం సార్. చాలా పీచ్ బాగుంది సార్. మీరు చాలా మంచిగా మాట్లాడారు సార్. మా జీవితాన్ని ఒక వెలుగులోకి తీసుకొచ్చినంత వెలుగులోకి అంత పనే ఉంది సార్. బాగా మాట్లాడారు సార్. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నరసింహారావు గారు, మీరు మీలాంటి వాళ్ళు రావటం మాకు నిజంగా అదృష్టం సార్. మన చిన్న చిన్న జీవితాలు సార్, మన జీవితాలు మారాలంటే బయట అవకాశాలు ఇందులోనే ఉంది సార్. అది నమ్మి మీరు వచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ స్వర్ణ వసంత్ మహారాజ్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. స్వర్ణ వసంత మహారాజ్ గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. స్వర్ణ వసంత్ మహారాజ్ గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ వెంకయ్య మేడం ప్లీజ్ ఆనకల్లపూడి వెంకయ్య మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఆర్కే సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు మంచి గ్రేట్ లీడర్ సార్ మేడం. ఈరోజు మీ టెస్టిమోనీ చాలా చాలా బాగా అనిపించింది సార్ నాకు. నేను 4 నెలలు అయింది సార్ ఇందులో జాయిన్ అవ్వకముందు నేను టైలరింగ్ చేసేదాన్ని సార్. ఇందులో మాకు సార్ వచ్చి ఈ వెస్టేజ్ గురించి చెప్పి ఐడియా వేసిన తర్వాత ఇందులోకి 1 నెల కొంచెం అర్థం కాక వెళ్ళలేకపోయాను సార్. తర్వాత ఏంటని 1-2 మీటింగ్కి వెళ్ళినాక అర్థమైపోయి ఇందులోనే మేము చేస్తే ఇందులోనే చెయ్యాలి అని ఇష్టంగా చేస్తున్నాము. ఈరోజు మీ మాటల ద్వారా ఎన్నో 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 చాలా విషయాలు వెస్టేజ్ గురించి మన జీవితాలు మాట్లాడటానికి చెప్పింది చాలా బాగా అనిపించింది సార్ నాకు. సార్ నిజంగా మీరు అన్నట్టుగా మన తలరాతలు ఎవరో రాస్తారు అనేది కాదు సార్. మన తలరాతలు మన చేతిలోనే ఉంటే మన జీవితాలు మనమే మార్చుకోవాలనేది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. మనకి ఇంత మంచి ప్లాట్ఫారం ఇదివరకు అయితే ఎక్కడ మనం ఏది చేయాలన్నా సాధించలేని ఉంటాం సార్ మనం. కానీ వెస్టేజ్ లో మనకి ఏది చేయాలన్నా వెస్టేజ్ లో సాధ్యమైందన్న మంచి ప్లాట్ఫారం దొరికినందుకు నాకు కూడా చాలా సంతోషం ఉంది సార్. మీరు చెప్పిన ప్రతి మాటలో నాకు ప్రతి మాట అన్ని చాలా బాగా కనెక్ట్ అయింది సార్. సార్ మీరు మీటింగ్ మొదలు పెట్టిన కానీ అయిపోయిన దాకా మా పిల్లలు కాలేజీకి వెళ్ళినాక మీ మాటలు చాలా బాగా అనిపించి ఇక్కడే కూర్చొని వింటూనే ఉన్నా సార్. మొత్తం వినాలని చాలా ఆనందించాలి లాంటి మాటలు మాకు ఈరోజు మీరు అందజేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. Thank మీరు you, వెంకయ్య ఫ్యూచర్లో మేడం. పిఎంసీ మెంబర్ అవుతారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. అండ్ నెక్స్ట్ కె శ్రీదేవి మేడం ఫ్రమ్ కందుకూరు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆర్కే సార్. గుడ్ మార్నింగ్ సార్, మేడం. శ్రీదేవి మేడం. మీరు చెప్పిన మాటల్లో ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కి గెలిచి జెండా పాతిన వాళ్ళని అడిగితే ఎలా గెలుపు తెలిసిద్దో వాళ్ళ జర్నీ, అట్లాగే వెస్టేజ్ లో సక్సెస్ అయిన వాళ్ళ వాళ్ళని వెంట పట్టుకొని నడిస్తే మనకు కూడా సక్సెస్ అనేది వస్తుందని నాకు అర్థమైంది సార్. నేను అది నమ్మి జర్నీ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఒక కస్టమర్కి మనం ఏదైనా ప్రోడక్ట్ ఇస్తే వాళ్ళు కస్టమర్గా ఉంటారు. అలాగే మీటింగ్కి తీసుకెళ్ళి కూర్చోబెడితే వాళ్ళని లీడర్గా తయారు చేయొచ్చు అనేది నాకు బాగా అర్థమైంది సార్ మీ మాటలను బట్టి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీదేవి మేడం. నెక్స్ట్ ఆర్ఆర్వి ఆదిలక్ష్మి మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఆదిలక్ష్మి మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్
బత్తిని సురేష్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, ఆర్కే సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ వాయిస్, మీ టెస్ట్ మనీ సూపర్ గా ఉంది సార్. నా వయసు 36 సంవత్సరాలు అయితే ఈ 36 సంవత్సరాల్లో నేను చేయగలిగింది ఏమీ లేదు సార్. నేను విస్టేజ్ లో జాయిన్ అయి ఉన్నాను. బ్రహ్మదేవుడిని అందరు తిట్టుకుంటారే కానీ ఒక్కొక్కరు తలరాత్రి ఎవరు రాసింది అనేది అర్థం కావట్లేదు. నాకు ఈ 36 సంవత్సరాల నుంచి బ్రహ్మదేవుడు ఎలా ఉంటాడో కూడా ఎవరికీ తెలియదు. ఎంఎస్ఆర్ గారి రూపంలో నాకు బ్రహ్మదేవుడు అనేది బాగా అర్థం అయిపోయింది సార్. నాకు తెలిసిన వాయిస్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సురేష్ సార్. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. పన్నర్సు వెంకటేశ్వర్లు సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆర్కే సార్. గుడ్ మార్నింగ్ సార్. మాకు దొరికిన ఆణిముత్యం సార్ వెంకటేశ్వర సార్. గ్రేట్ సార్, గ్రేట్ లీడర్ సార్ మీరు మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు కష్టపడ్డ విషయం సార్ చాలా బాగుంది సార్. చదువు విషయంలో మీరు కష్టపడ్డ విషయము, తర్వాత సార్ మీరు సక్సెస్ అయిన రీతి సార్, తర్వాత సార్ మీరు ఎప్పుడు రగులుతూ చేయాలి, ప్రతి పని కూడా కష్టపడాలి, కష్టపడితేనే ఫలితం ఉంటుంది అని చెప్పేసి మనం అప్లైనర్ మాధవ నాయుడు సార్ కూడా ఎప్పుడు కసితో చేయాలి, ఏ పని చేసినా కూడా అనే విధానం మీరైతేనేమి మాధవ నాయుడు సార్ అయితేనేమి ప్రతి విషయంలో కూడా ఎప్పుడు చెప్తా ఉంటారు సార్. మాకి చాలా బాగా కనెక్ట్ అయింది సార్. మీ గ్రూప్లో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు ఎప్పుడు మా ఎమ్మంటా ఉండి మేము అడిగిన ప్రతి విషయాలను కూడా డౌట్లు అన్ని కూడా క్లారిఫై చేస్తూ ఉన్నారు సార్. చాలా సంతోషం సార్ మీ డౌన్లైన్లో ఉన్నందుకు. మాకు ఎక్కువ మీటింగ్స్, ఎక్కువ మందిని కూర్చోబెట్టాలని చెప్తా ఉంటారు సార్. మీరు ఎప్పుడు మేము సక్సెస్ అవ్వాలంటే ఎక్కువ మంది ఎక్కువ మీటింగ్లు తీసుకురావాలంటారు సార్. ఆ రీతిగా మేము కష్టపడతా ఉంటాం సార్. ఎప్పుడు నీవు విన్నంటూ ఉంటాం సార్. మీ అడుగుజాడలు నడుస్తామని చెప్పుకుంటున్నాం సార్. తలరాతలు మారాలంటే మీటింగ్లు రావాలి, మీటింగ్లకు వస్తేనే మన తలరాతలు మారుతాయి. అంటే ఆటోమేటిక్గా ఎవరైతే వింటారో, మీటింగ్లు వింటారో వాళ్ళు కష్టపడే విధానం అనేది ఏర్పరచుకుంటారు. ఆ విధానం చాలా నచ్చింది సార్. ముఖ్యంగా డ్రెస్ కోడ్ కూడా మారాలి సార్. డ్రెస్ కోడ్ ఉన్నప్పుడే ఎదుటి వాళ్ళు కూడా వాల్యూ ఇస్తారు. ఆ వాల్యూ ఉన్నప్పుడే మనం చెప్పేది ఏదైతే ఉంటారో అది కొంచెం వింటారనమాట. ఆ రకంగా కూడా కనెక్ట్ అవుతారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. మీ సక్సెస్ జర్నీలో ఇంకా ముందు మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు త్వరలో 1 lakh తీసుకోవాలి, విఎంసీఎం మెంబర్ అవ్వాలి సార్ వెంకటేశ్వర సార్. గ్రేట్ లీడర్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెంకటేశ్వర సార్. నెక్స్ట్ ఆర్ఆర్వి ఆదిలక్ష్మి మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆర్కే సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం ఆదిలక్ష్మి మేడం. చాలా చాలా బాగుంది సార్ మీ టెస్ట్ మనీ. నాకైతే ఇంకా కసి పెరిగింది. గట్టిగా ఇంకా వర్క్ చేయాలి. మన కష్టం మీద మనము ఆధారపడితే గెలవకుండా ఉండేది ఏమీ లేదు. ఖచ్చితంగా గెలుస్తాము అనే నమ్మకం బాగా కుదిరింది. కష్టపడి వర్క్ చేయాలి, కష్టమే ఫలి అని మీరు చెప్పిన టెస్ట్ మనీ మాత్రం సూపర్ గా ఉంది సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆదిలక్ష్మి మేడం, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ పెనుబోతులు శిల్పా మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. పెనుబోతులు శిల్పా మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఆర్కే సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం వెరీ గుడ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్ గా ఉంది సార్ మీ టెస్ట్ మోనీ. చాలా బాగుంది, ఇన్స్పిరేషనల్ గా ఉంది. మీటింగ్స్ కి వెళ్తేనే అంటే మనకి ప్రతి పాయింట్ మనకి తెలుసు సార్. మనుషులు అన్నాక ప్రతిదీ ఆలోచిస్తారు కాబట్టి ప్రతి ఒక్కటి మనకు తెలుసు. బట్ మన మీటింగ్ వెళ్ళినప్పుడే మారుతాం. ఎందుకంటే చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ప్రతిదీ అన్ని వింటున్నప్పుడు ప్రతిదీ తెలుసు కదా. ఇది మనకు తెలుసు, కష్టపడితే మనీ వస్తాయి అని తెలీదా, అలా అనిపిస్తుంది. కానీ మీటింగ్ కి వెళ్తేనే మారుతాం అనేది మాత్రం ఖచ్చితంగా నేను ట్రస్ట్ చేస్తాను సార్. ఎందుకంటే
విన్న పాయింట్స్ అన్ని తెలిసినవే. మీరు రోజు జూమ్ లో చెప్తున్నప్పుడు ఇవన్నీ మనం విన్నవేగా, మరి కష్టపడితే మనీ రావా అని అనిపిస్తుంది. కానీ మీరు వైట్ పేపర్ మీద మనం ఎంత రాస్తే అంత, మనం ఎంత కష్టపడితే అంత వెస్టేజ్ లో పేమెంట్ వస్తుంది అని చెప్తున్నారు చూడండి. మనం ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నా కూడా మనం ఎంత రాసుకుంటే అంత రాదు సార్. మనం ఎంత కష్టపడినా ఎంత ఇవ్వాలో వాళ్ళు మంత్కి అంతే ఇస్తారు. ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది. ప్రతి పాయింట్ కనెక్ట్ అయింది సార్, ఇదని చెప్పలేను. జాలయ్య సార్‌ని ఒక్కసారి నేను రిమైండ్ చేసుకుంటున్నాను. నాకు ఈ జూమ్‌లో ఎవరు తెలీదు సార్. ఫేస్ కూడా తెలీదు. కానీ డైలీ మీరు జూమ్ కాల్ పెడుతున్నారు. డైలీ మేము అటెండ్ అవుతున్నాం. మా కోసం మీరు చేస్తున్నారు సార్. ఈ వేరే ప్రొఫెషన్స్‌లో ఏంటంటే ఏదైనా మనకి నాకేంటి అలా చేస్తే, మీకు ఇలా హెల్ప్ చేస్తే నాకేంటి అనేది ఉంటది. మన వెస్టేజ్‌లో అది లేదు సార్. సో, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వెస్టేజ్‌లో ఫ్యామిలీ మెంబర్‌గా ఉన్నందుకు. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సార్. మేడం మీరు త్వరలోనే విఎంసీఎం మెంబర్ అవుతారు మేడం. గ్రేట్ లీడర్ మేడం మీరు, శిల్పా మేడం. హార్డ్ వర్క్ చేయండి థాంక్ యూ మేడం. సార్. థాంక్ యూ సార్. నేను జాయిన్ అయ్యి 1 మంత్ అవుతుంది సార్. 1.5 మంత్ అవుతుంది అంతే సార్. గ్రేట్ మేడం, మా గ్రేట్ అప్లై మేడం. నర్స్ శ్రీదేవి మేడం, వర్ధన్ సార్, కాసిం సార్, నాగూర్ అలీ సార్. గుడ్ మార్నింగ్ సార్ అందరికీ. మీరు నన్ను ఇక్కడ జాయిన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ మంత్ నేను సిల్వర్ అవ్వబోతున్నాను సార్. థాంక్ యూ సో మచ్ సార్. వావ్, గ్రేట్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. దినేష్ సార్. ఎస్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మాట్లాడుతున్నారు థాంక్ అనుకున్నాను, యూ సార్. ట్రక్ ఓకే అయింది సార్. అనుకున్నాను. ఓకే, యాహ్ సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ శిల్పా మేడం. అండ్ నెక్స్ట్ వెంకట సుశీల మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. వెంకట సుశీల మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, గుడ్ మార్నింగ్ సార్, దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సుశీల మేడం, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, ఇప్పుడు మనం కూలి పనికి వెళ్తేమో మన వరకు మనమే చేసి 400 వస్తాయి ఆ రోజు కూలి. వెస్టేజీలో జాయిన్ అయితే మనతో పాటు నలుగురికి సహాయం చేసిన వాళ్ళం అవుతాము. ఆ, నేను ఆ ఉద్దేశంతో నేను వెస్టేజీలో జాయిన్ అయ్యాను సార్. నేను కష్టపడి పని చేస్తాను. నాలాగే నా డౌన్ లీడర్లను కూడా అట్లాగే వర్క్ చేపిస్తాం సార్. మీరు చెప్పిన ప్రతి పాయింట్ నాకు నచ్చింది సార్. చెట్టుకి వేర్లు ఎలా వస్తాయో అలాగే వేస్టేజీ టీంలో వర్క్ చేయొచ్చు అని తెలుసుకున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సుశీల మేడం, వెరీ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ఆర్వి వీరనారాయణ దాసరి సార్, ప్లీజ్. దాసరి వీరనారాయణ సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ వీరనారాయణ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆర్కే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్, మీ ఇవాళ చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కూడా ఫైర్, ప్రతి ఒక్కరికి కూడా ఫైర్ మొదలైంది సార్. మా టీంలో చాలా మంది, దాదాపు ఒక 30-35 మంది దాకా ఉన్నారు. నేను ఆల్రెడీ గోల్డ్ డైరెక్టర్ను. అయితే ఏంటంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే పేదరికంలో పుట్టడం మన తప్పు కాదు, పేదరికంలోనే చనిపోవడం ఖచ్చితంగా మనదే తప్పు. ఎందుకంటే ఎవరైనా సరే సీరియస్గా తీసుకోకపోతే లైఫ్ సార్, ఇది లైఫ్ని సీరియస్గా తీసుకోకుండా ఏదో జోక్గా తీసుకొని చాలా మంది 10-15 వేల వాళ్ళే చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళే చాలా చూసాము, చాలా చేసాము అంటున్నారు. కానీ ఒక్కసారి ఎందుకు ఆలోచించరు, ఫ్యూచర్ గురించి ఎందుకు ఆలోచించరో అర్థం కాదు. అలాంటి టైంలో నాకు చాలా వరకు చూసి, అంతకుముందు అయితే కొద్దిగా వీళ్ళేం రారు అనుకునేవాడిని. కాకపోతే తర్వాత ఏమనిపిస్తుంది అంటే నవ్వు అనిపిస్తుంది. వాళ్ళు ఆ మాట అన్నప్పుడు, చాలా చూసామన్నప్పుడు నవ్వు అనిపిస్తుంది. అనిపించడంతో పాటు తలరాత, అంటే తలరాతను ఎవరు మార్చలేముగా, తలరాతను ఎవరు మార్చలేరు. ఇప్పుడు బ్రహ్మ ఆయన రాయకుండా వదిలేశాడు. వదిలేసినప్పుడు మన తలరాత మనమే రాసుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళకుండా మనం అక్కడే ఉండి అక్కడే కూర్చొని జీవితాంతం అక్కడే ఉంటే ఉపయోగం ఏముంది సార్? పేదరికమే కదా. పేదరికంలో పడేది ఏముంది సార్? కష్టాలు కన్నీళ్ళు తప్ప ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు కదా సార్.
అట్లాంటి పరిస్థితి నుంచి ఒక స్థాయికి రావడానికి దేవుడు అవకాశం ఇచ్చినా కూడా దరిద్ర పెద్దమ్మ తల మీద ఉన్నట్టు ఎంఎస్ఆర్ గారు చెప్తాడు చూడండి, తల మీద శనిగ్రహాలు ఉన్న వాళ్ళు ఎవరో కనెక్ట్ అవ్వరని. సేమ్ అదే జరుగుతుంది సార్ కొంతమంది. అయితే నా టీంలో వచ్చిన వాళ్ళందరూ కూడా, నా టీం మొత్తం కూడా సూపర్ నెంబర్ 1. నా టీంకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను ఫ్యామిలీ కంటే కూడా. సార్ ఇవాళ మీరు చెప్పి మంచి టీంలో మంచి చైతన్యాన్ని డెవలప్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు. థ్యాంక్ యూ సార్. వెర్నారాయణ సార్ మీరు వాయిస్ సార్ మంచి లీడర్ సార్ మీరు. సార్ ఓకే, థ్యాంక్ యూ వెర్నారాయణ సార్. నెక్స్ట్ రాఘవ్ సార్, ఆర్కే టీమ్, ఆర్కే సార్ టీమ్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. రాఘవ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్. గుడ్ మార్నింగ్ రాఘవ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. ఆర్కే సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గ్రేట్ లీడర్ సార్ మీరు. రాఘవ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మీరు మాకు దొరకటం చాలా అదృష్టం సార్. మీ టీంలో మేము ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్ మేము. అలాగే మీరు చెప్పిన పాయింట్లు నాకు కనెక్ట్ అయినవి ఏంటంటే, ఈ వెస్టేజ్లో డబ్బు చాలా ఉంది. ఒక తెల్ల కాగితం మీద మనం ఎంత రాసుకుంటే అంత తీసుకోవచ్చు. అలాగే ఎంత తీసుకోవచ్చు అని చెప్పారు సార్. ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయ్యింది. అదేవిధంగా మనం ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. వాళ్ళ మాటలు విని, సక్సెస్ అయిన వాళ్ళ మాటలు విని మనం సక్సెస్ అవ్వాలని చెప్పారు సార్. ఆ పాయింట్ ఇంకా బాగా కనెక్ట్ అయ్యింది. కింద పడిపోయిన వాళ్ళ మాటలు వెనక్కు విని డిసప్పాయింట్ అవ్వకుండా సక్సెస్ అయిన వాళ్ళ మాటలు విని డెవలప్ అవ్వాలని చెప్పారు సార్. అది బాగా నచ్చింది సార్. అదేవిధంగా మా టీంలో మాకు మీరు దొరకటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రాఘవ్ సార్. కొంచెం ఆల్రెడీ ఫీల్ లో ఉన్నట్టున్నారు. అవును సార్. ఆర్కే సార్ టీం అంటే ఎనర్జీ అసలు మామూలుగా మాట సార్. ఓకే ఒక చిన్న మాట. రాఘవ్ సార్ ఇప్పుడు మాట్లాడిన సారు డిగ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని టిఫిన్ సెంటర్ పెట్టుకున్నారు సార్. మేము టిఫిన్ చేసేది అక్కడ. సార్కి ప్లాట్ఫామ్ చెప్పడం వల్ల రోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clock లెగిసి టిఫిన్ సెంటర్ దగ్గరికి వచ్చేటప్పుడు రోజు జూమ్ వింటారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాలెడ్జ్ తీసుకున్నారు సార్. మంచి లీడర్ అవుతారు సార్ మీరు. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఉండటం మా అదృష్టం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఆర్కే సార్. మీలాంటి మంచి మనుషుల్లోకి మంచి మంచి లీడర్స్ దొరుకుతారు. ఓకే, నెక్స్ట్ చల్లా మల్లికార్జున్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. దినేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మల్లికార్జున్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. బండి మీద పోతున్నా, ఆగుతాను సార్. ఆర్కే సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మల్లికార్జున్ సార్ మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసినందుకు మాకు మళ్ళీ గుర్తు చేశారు సార్. సురేష్ సార్ టీంలో మా ఐడి ఉంటాం, మా అంత అదృష్టం. అదే విధంగా మనం నాయుడు సార్లో మీరు ఉండటం కూడా మేము చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాం సార్. మంచి టీంలో ఉన్నాం. పైన ఎంఎస్ఆర్ టీంలో ఉంటాం, మన అందరూ అదృష్టం సార్. పోయి వచ్చేసి మనం కనుక డిసైడ్ అయ్యి మనకి కనుక గోల్ కనుక క్లారిటీగా ఉంటే ప్యూర్ వైట్ పేపర్ లాగా మన గురువు గారు చెప్తా ఉంటాడు. మీరు వైట్ పేపర్ లాగా వస్తే మనం వైట్ పేపర్ మీద మనం ఎంత డిసైడ్ అయితే అంత మనం వర్క్ చేసుకోవచ్చు సార్. దానికి మాత్రం నేను నమ్ముతున్నా సార్. ఒక్కసారి మాకు గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మల్కాన్ సార్. నెక్స్ట్ హైగ్రీ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హైగ్రీ సార్. సార్ ఆర్కే సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ పాయింట్ ఎవరెస్ట్ శిఖరం ఎక్కేదాన్ని బేస్ చేసుకుని వెళ్దామని రెడీ అయ్యాను సార్. మేము కూడా ఓడిపోయిన మాట్లాడుకుంటే ఉపయోగం లేదని ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. అవకాశం ఇచ్చినందుకు దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆర్కే సార్. థ్యాంక్ యూ హైగ్రీ సార్. థ్యాంక్ యూ సార్. ఆర్కే సార్, హైగ్రీ సార్ గురించి ఒక్క మాట ఏంటంటే, చాలా మంది లీడర్స్ బూట్ ఏ టికెట్ అయినా ఏమని కాల్ చేయాలి, కానీ రేపు కందుకూరు మీటింగ్ కి ఇంకా నేను ఇన్ఫార్మ్ చేయకముందే పోస్టర్ చూసి ఆల్రెడీ
నా టీం ఇంతమంది వస్తున్నారని చెప్పి పోస్టర్ కంప్లీట్ చేసి నాకు 10 టికెట్లకి అమౌంట్ కూడా పంపించేశారు ఆల్రెడీ. గ్రేట్ సార్. థ్యాంక్ యూ. గెలుపు మంచి అక్కడే ఎనర్జెటిక్ వస్తుంది లీడర్ సార్. సార్. గెలుపు అనేది మనం ఎప్పుడైతే ఇంటెన్షన్ బలంగా ఉంటుందో, మనం గెలవాలని ప్రతి ఒక్కరికి లోపల రగలాలి సార్. వాళ్ళ లోపల ఫైర్ పెట్టుకోగలిగితేనే మనం గెలుపు వస్తుంది. ఇక్కడ సక్సెస్ రావడానికి రాకపోవడానికి కారణం ఒకటే సార్. మనం రాత్రి, నేను మైసూర్ వెళ్ళినప్పుడు గురుగారు ఒకటే చెప్పాడు సార్, మనం గెలవటానికి రాత్రి 12, 1 గంటప్పుడు నిద్ర లేచి మన పిల్లల ముఖాలు చూసుకోండి. మీరు మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు చూడండి. మీ పిల్లల భవిష్యత్తు మారాలా మారకూడదా? మారాలంటే మనం తింటేనే ఆకలి కడుపు నిండిస్తారు, వేరే వాళ్ళు తింటే నిండిద్దా? అంతే కదా సార్. మన ఆకలి, మన బిజినెస్, నా బిజినెస్ ఇది వెస్టేజ్ అని ఎప్పుడైతే మనం బలంగా నమ్ముతామో మన సక్సెస్ మనకు తలుపు కాదు సార్, ఇంట్లోకి వచ్చి బెడ్ మీద కూర్చుంటది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు తప్పకుండా గెలుస్తారు సార్. హైగ్రూ సార్, మామూలు విషయం కాదు సార్. మీరు గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆర్కే సార్. థ్యాంక్ యూ హైగ్రీ సార్. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ స్వర్ణ వసంత మహారాజ్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. స్వర్ణ వసంత మహారాజ్ గారు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఆర్కే సార్, చాలా బాగా చెప్పారు ఈరోజు సార్. హలో హలో వినిపిస్తుంది సార్. ఈరోజు మీ టెస్ట్ మనీ చాలా బాగున్నాయి సార్. చాలా పాయింట్స్ కనెక్ట్ అయి ఉన్నాయి సార్. అందులో మీరు అంటే మీ వైఫ్ ని తీసుకెళ్లి మీటింగ్ లో కూర్చోబెట్టి అర్థమయ్యేలాగా చెప్పున్నారు కదా మీ వైఫ్ కి, అది చాలా బాగుంది. ఎవరినైనా సరే అంటే రావాలన్నా ఏదైనా వినాలన్నా సరే మనం ఎంత ప్రయత్నిస్తున్నా రాకపోతే ఏదో ఒకటి చెప్పి మీటింగ్ తీసుకెళ్లి కూర్చోబెట్టాలి, అప్పుడే సక్సెస్ అవుతూ ఉంటదని చెప్పారు. అందులో ప్రొడక్ట్ గురించి కూడా తీసుకెళ్లి ఏ ప్రొడక్ట్ కొనకుండా అయ్యే వాడిచ్చేలాగా చేశారు. అలా మెల్లిమెల్లిగా మీరు ముందుకు వస్తున్నారు, చాలా బాగుంది సార్. ఇంకొకటి చెప్తాను సార్. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి అంటే చదువు, పేరెంట్స్ ఇలా అన్ని చెప్పడం, చదువుకుంటే బాగుంటది గవర్నమెంట్ జాబ్ ఏదైనా సరే అంటున్నారు, కానీ ఎంత చదువుకున్నా దాంట్లో జీవితం అనేది ఏం లేదు. మెసేజ్ ఎప్పుడైతే పట్టుకున్నారో అప్పుడు ఇక్కడ జీవితం ఉంది, ఆనందం ఉంది, అన్ని ఉన్నాయని చూసుకున్నారు. కష్టపడి అన్ని నేర్చుకుంటూ చిన్న చిన్నగా ఇప్పుడు మీరు మీటింగ్స్ కి వస్తూ సక్సెస్ అవుతున్నారు కదా సార్. అది చాలా బాగా కనెక్ట్ అయింది సార్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. గాడ్ బ్లెస్. ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను సార్. మీరు కూడా సవాల్ మేడం. సన్నా మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ అండ్ ఫైనల్ లీడర్స్, ఇంకెవరు హ్యాండ్ రేస్ చేయకండి. ఆల్రెడీ 7:10 అయింది. సో ప్లీజ్ లాజర్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. లాజర్ సార్. ఓకే ఓకే లీడర్స్. బిజ్లీ బాజీ. ఓకే బాజీ సార్, ఆర్కే సార్ టీమ్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ దినేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బాజీ సార్. వెరీ గుడ్ మార్నింగ్. 08 మా గురువు గారు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బాజీ సార్, గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన పాయింట్ లో ఒక పాయింట్ అలా ఉంది ఇలా ఉంది అంటానికి లేదు సార్. ప్రతి ఒక్క మాట తీసేయటానికి కానీ ఇది కాదు అంటానికి లేదు సార్. ప్రతి ఒక్క మాట నేను కూర్చొని ఇట్లా వింటానే ఫోన్ కేసు వచ్చింది సార్ ఇప్పుడే. దాన్ని కూడా కాసేపు అవాయిడ్ చేశానా, ఈ మీటింగ్ వినాలా, మిస్ అవ్వకూడదు అని చెప్పేసి. ఎందుకంటే మీరు చెప్పే ప్రతి మాట నేను ఒక మాట అని కాదు సార్, మీరు చెప్పిన పందాలోనే మనం ఎవరైనా కానీ ఆ కాపీ పేస్ట్ అన్నారు. మహావృక్షం మా ఎంఎస్ఆర్ గారు మహావృక్షం కింద ఉన్నాం మా అందరు కొమ్మల్లాగా. మీరు మాధవ్ నాయుడు కానీ, సురేష్ సార్ కానీ, మన లక్ష్మణ్ సార్ కానీ, ఆ కొమ్మలకి ఉన్న వేర్లు లాంటి వాళ్ళం సార్. మనం దాని కిందే ఉండి మనం మన పని మనం చేసుకుంటా పోతే సక్సెస్ ఆటోమేటిక్గా అదే వస్తుందన్న మీరు చెప్పిన మాటలో నాకు అర్థమైంది సార్. చూస్తూ కూర్చున్నట్టే ఉంటుంది సార్. చేస్తూ పోతేనే ఆటోమేటిక్గా ఎప్పటికైనా కానీ ఆ సక్సెస్ ఒకళ్ళకి 4 రోజులకి రావచ్చు, ఒకళ్ళకి నెలకు రావచ్చు, ఒకళ్ళకి 2 నెలలకు రావచ్చు. ఏదైనా కానీ సక్సెస్ మాత్రం గ్యారంటీ అనేది మీరు ప్రూఫ్ చేసి చూపించారు సార్. మీతో పాటు నేను ఉంటున్నాను కాబట్టి సార్ గారు ఇప్పుడు డ్యూటీకి రెడీ అవ్వాలి సార్. టైం అయిపోతుంది రామకృష్ణ గారికి. అయినా ఇప్పుడు ఈ జూమ్ ఇదిలో కూడా, ఎందుకంటే ఈ వెస్టేజ్నే బాగా నమ్ముకొని ఉన్నందుకు అతనిలాగా మా గురువు గారి లాగా నేను కూడా దీన్నే నమ్ముకొని ఈ వెస్టేజ్లోనే పనిచేయాలని కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ బాజీ సార్. మీరు ఫస్ట్ విఎంసీఎం మెంబర్ అవుతారు సార్. ఫస్ట్ ప్రియారిటీ మనం వెస్టేజ్ కి ఇస్తే గెలిపొస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆర్కే సార్. మీ బిజీ టైంలో కూడా మా టీం మెంబర్స్ కి అందరికి మోటివేషన్ కొంచెం మామూలుగా ఒక ఎనర్జీ వచ్చింది సార్ ఈరోజు మీటింగ్ వల్ల. చాలా మంది యాక్టివ్ అయ్యారు లీడర్స్ కూడా. అండ్ థ్యాంక్ యూ ఆర్కే సార్. మీ బిజీ షెడ్యూల్లో మాకు కొంచెం టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మంచి ఒక జూమ్ తో మళ్ళీ కలుద్దాం అందరం. థ్యాంక్ యూ. మళ్ళీ మాకు జూమ్ ఇవ్వాలి సార్ నెక్స్ట్ ఒక 1 month అలా. సార్ థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. నాకు ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చి నా మాటలు మీరు విన్నందుకు గ్రేట్ సార్. అందరం గెలవాలి సార్. ఒకటే మాట, గెలవాలి, గెలిపించాలి సార్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సురేష్ సార్ గ్రేట్ లీడర్ సార్. మీకు అంత సురేష్ సార్ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దినేష్ సార్ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ ఆర్కే సార్. థ్యాంక్ యూ ఆర్కే సార్. ఓకే సార్, మీరు లీవ్ అవ్వండి. నేను జస్ట్ మీటింగ్స్ అనౌన్స్ చేసి కట్ చేస్తాము. థ్యాంక్ యూ సార్. ఓకే లీడర్స్, గమనించండి లీడర్స్, ఆల్రెడీ మనకి మీటింగ్స్ అనేది రేపు 25వ తారీఖు కావల్లో మీటింగ్ ఉంది. సో 25వ తారీఖు కావల్లో మనకి మంచి సెమినార్ ఉంది. మహాగురూజీ ఎంఎస్ఆర్ గురువు గారు వస్తున్నారు. ఆ రోజు అందరూ తప్పకుండా కావల్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. కావల్ దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ త్వరగా ప్రమోట్ చేసుకోండి. టికెట్ కేవలం 20 రూపాయలు మాత్రమే. ఆల్రెడీ 300+ టికెట్స్ ఫుల్ అయిపోయినాయి కాబట్టి త్వరగా బుక్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ అక్కడికి హాల్ దగ్గర 40 రూపాయలు అంట టికెట్. అశోక్ బాబు సార్ కాల్ చేసి టికెట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రేపు 28 మన ఒంగోలులో మీటింగ్ ఉంది లీడర్స్. మనం ఒంగోలు అలాగే కందుకూరు ఇస్తున్నారు. కందుకూరులో మన టీం ఎవరైతే ఉన్నారో త్వరగా ప్రమోట్ చేసుకోండి. ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేస్తున్నాము. సో ప్లీజ్ సుమా మేడం కి అమౌంట్ పంపించి ఒక్కొక్క టికెట్ 20 రూపాయలు మాత్రమే. కందుకూరు మీటింగ్ 28వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి స్టార్ట్ అవుతుంది. సో అందరూ లీడర్స్ మీ టీం మెంబర్స్ తోటి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ గుంటూరు మీటింగ్ 30వ తారీఖు గుంటూరులో మీటింగ్ ఉంది లీడర్స్. మంగళవారం పిఎస్ఆర్ గురూజీ అండ్ ఎంఎస్ఆర్ గురూజీ ఇద్దరు మహాగురూజీలు ఇద్దరు వస్తున్నారు. సో ప్లీజ్ లీడర్స్ ఆ రోజు గుంటూరు చుట్టుపక్కల ఉన్న టీం మొత్తాన్ని ప్రమోట్ చేసుకోండి. ఆ రోజు నుండి కోటేశ్వరరావు కళ్యాణ మండపంలో టికెట్ 30 రూపాయలు మాత్రమే. త్వరగా టికెట్స్ బుక్ చేసుకోండి. ఎందుకంటే లిమిటెడ్ టికెట్స్ ఉంటాయి, త్వరగా అయిపోతాయి. సో ప్లీజ్ లీడర్స్ త్వరగా బుక్ చేసుకోండి. అండ్ 31వ తారీఖు మనకి విజయవాడలో మన గ్రేట్ లీడర్ సురేష్ సార్ది మీటింగ్ ఉంది ఉదయం 10కి. సో ప్లీజ్ లీడర్స్ విజయవాడ చుట్టుపక్కల ఉన్న టీం 31వ తారీఖు అక్కడ ఉన్న లీడర్స్ ని తెచ్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ ఓకే 26వ తారీఖు సైదుల్ సార్ది కూడా మీటింగ్ ఉంది. మన గ్రేట్ మెంటర్ సైదుల్ సార్ది కర్నూలు అలాగే నంద్యాల టీం మన కర్నూలు దగ్గరలో ఉన్న లీడర్స్ అందరూ ఈ మీటింగ్ ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ లీడర్స్. అండ్ ఇంకా ఏమైనా మీటింగ్స్ మిస్ అయ్యాయా? ఓకే థ్యాంక్ యూ లీడర్స్, అందరూ విన్నందుకు. ఈరోజు మంచి సెషన్ జరిగినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. అండ్ సెషన్ ఇంతతో క్లోజ్ చేస్తున్నాము.